Good afternoon and welcome to the Hindu newspaper editorial analysis, 6th June 2024. In our regular model, today we'll discuss about the heading, then the analysis of the editorial, and after which I'll write in every slide the difficult words so that the vocabulary also can be learnt. So we are going into the heading, the roads to India's re-democratization. The author is talking about re-democratization. Okay, re-democratization, the challenges. So what is he first and foremost talking about? He's talking about the re-democratization. So I'm writing here the meaning of it. Re-democratization. What is it talking about? The re-democratization predominantly talks about, okay, what does re-democratization talk about? It talks about the democratic resistance and democratizing struggles. The democratic resistance, and they're talking about the resistance and the struggles, okay, and the struggles that come along with it. So they're talking about the democratic resistance and the democratizing struggles with regards to this particular elections, what it has brought. So the 18th general election that has been recently concluded, okay, probably, Bausa, marks the end of a cycle. Idi oka end of a cycle anamata. Ante oka చుట్టూ ఒక phase 1, phase 2 నుంచి phase 7 వరకు ఇదంతా కలిపి ఒక సైకిల్ అనుకున్నారనుకోండి జనరల్ ఎలక్షన్స్కి. ఈ 18వ ఇండియన్ జనరల్ ఎలక్షన్స్ బహుశా ప్రాబబ్లీ కన్ఫర్మ్డ్గా అఫర్మేటివ్ చెప్పలేదు ఆయన, బహుశా ఇది చిహ్నం అనమాట. ఇది మార్క్స్ ది ఎండ్ ఆఫ్ ఎ సైకిల్ ఇన్స్పైట్, అంటే వాస్తవానికి ఇన్స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ వాస్తవం ఏంటంటే ఇట్ హ్యాస్ నాట్ రిజల్టెడ్ ఇన్ అన్ ఆల్టర్నేషన్ ఆఫ్ పవర్. ఇట్ హ్యాస్ నాట్ రిజల్టెడ్ అంటే ఏంటంటే నార్మల్గా మనకి ఈ గవర్నమెంట్ కాకుండా ఇంకో గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ కాకుండా ఇంకోటి యాంటీ ఇన్కంబెన్సీ వస్తుంది, కానీ ఇక్కడ అనేది రాలే. ఇట్ హ్యాస్ నాట్ రిజల్టెడ్ ఇన్ అన్ ఆల్టర్నేషన్ ఇన్ పవర్. ఓకే, ఆల్టర్నేషన్ అంటే పవరు కొత్త వాళ్ళకి ఏం రాలే, పాత వాళ్ళ దగ్గర ఉంది. కానీ ఏ డైమెన్షన్ యూజువల్లీ నీడెడ్ ఫార్ క్యారెక్టరైజింగ్ అన్ ఎలక్షన్ యాజ్ క్రిటికల్. ఈసారి ఎలక్షన్స్ చాలా క్రిటికల్ అని నార్మల్గా ఎప్పుడు అంటాం? ఎప్పుడైతే అధికారంలో ఉన్న పార్టీ మారిపోవచ్చేమోనండి, అప్పుడు మనం దాన్ని క్యారెక్టరైజేషన్ ఆఫ్ ఎలక్షన్ ఏమంటాం? యాజ్ క్రిటికల్. ఈసారి అధికారంలో ఉన్న గవర్నమెంట్ క్రిటికల్ అండి, కానీ ఇప్పుడు అలా జరగట్లే. ద 18th ఇండియన్ జనరల్ ఎలక్షన్ ప్రాబబ్లీ మార్క్స్, బహుశా ఇది ఒక టిక్ మార్క్ అనమాట. దేనికి? ది ఎండ్ ఆఫ్ ఎ సైకిల్. అంటే 10 ఏళ్ళ పరిపాలన ఆగిపోద్ది, ఇంక అయిపోయింది అని అనుకున్నప్పటికీ ఇన్స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ వాస్తవంకి ఏంటంటే ఇట్ హ్యాస్ నాట్ రిజల్టెడ్. ఎండ్ ఆఫ్ ది ఎలక్షన్స్ ఏంటంటే పవరు ఈ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ చేతుల నుంచి ఇంకో గవర్నమెంట్ వెళ్ళా. ఓకే, ఆల్టర్నేషన్ పవర్ ఏ డైమెన్షన్. నార్మల్గా ఇది ఒక డైమెన్షన్ అనమాట. ఎలక్షన్ అవ్వగానే ఏంటి? ఇది ఒక కోణం. యూజువల్లీ నీడెడ్ ఫర్ క్యారెక్టరైజింగ్ ఎలక్షన్ యాజ్ క్రిటికల్. క్లియర్? యాజ్ క్రిటికల్. ద భారతీయ జనతా పార్టీ లాస్ ఆఫ్ ఇట్స్ మెజారిటీ, అంటే వాళ్ళకి 272 ప్లస్ రావాలి. లాస్ట్ టైం 300 ప్లస్ వచ్చింది, 300 ప్లస్ ఎప్పుడు? 2019లో. ఓకే, ఈసారి ఈ నంబర్ కూడా రాలే. ఓకే, లాస్ ఆఫ్ ఇట్స్ మెజారిటీ సీమ్స్ టు బి సఫిషియంట్. ఇది చాలు, ఇది చాలు. ఓకే, ఇట్ మైట్ వెల్ బీ బట్ అండర్ సర్టన్ కండిషన్స్. అంటే ఇప్పుడు ఇన్ని రోజులు ఒకలా పరిపాలించిన భారతీయ జనతా పార్టీ మైట్ వెల్ బీ బట్ అండర్ సర్టన్ కండిషన్స్ ఫార్ ఎ రీ-డెమోక్రటైజేషన్ ప్రాసెస్ టు రీచ్ ఇట్స్ లాజికల్ కన్క్లూజన్. అది ఆథర్ గారు అంటున్నారు. రీ-డెమోక్రటైజింగ్, ఇందాకలు ఏమన్నాం చూడండి, రీ-డెమోక్రటైజింగ్లోనే ఏమన్నాం?
రెసిస్టెన్స్ ఉంటుంది, స్ట్రగుల్స్ ఉంటాయి. డెమోక్రాటిక్ రెసిస్టెన్స్ ఉంటుంది, డెమోక్రటైజింగ్ స్ట్రగుల్స్ ఉంటాయి. ఇన్ని రోజులు వీళ్ళకి ఇవన్నీ పెద్దగా పట్టలేదు. ఎందుకంటే ఇన్ని రోజులు మనం చదువుతున్న పేపర్స్లో ఏమంటున్నారు, కాస్త అధికారం వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంది కాబట్టి వాజ్పేయి దగ్గర కాస్త నియంతగా బిహేవ్ చేశారు. కానీ ఇప్పుడు వాళ్ళకి మెజారిటీ లేదు. లేకపోవడంతో ఇట్ మైట్ వెల్ బీ, బట్ అండర్ సర్టన్ కండిషన్స్. ఇప్పుడైనా బహుశా కొన్ని కండిషన్స్తో ఫర్ ఎ రీడెమోక్రటైజింగ్ ప్రాసెస్ టు రీచ్ ఇట్స్ లాజికల్ కంక్లూషన్. ఎప్పటికైనా మనం కాస్త డెమోక్రసీని మళ్ళీ ఏం చేసుకోవచ్చు అంటున్నారు ఆథర్ గారు. డెమోక్రసీని మళ్ళీ మనం కాస్త రెసిస్టెన్స్ ఉంటుంది అపోజిషన్ నుంచి, కాస్త కష్టాలు ఉంటాయి, కానీ మనం ఏం చేయాలి, టు రీచ్ ఇట్స్ లాజికల్ కంక్లూషన్. అంటే ఎస్, ఇప్పుడు గవర్నమెంట్ని ప్రశ్నించగలిగే ఒక ధీటైన అపోజిషన్ వచ్చింది అని ఆథర్ గారు అంటున్నారు. నెక్స్ట్ ఏమంటారు, 10 ఏళ్ళు ఫర్ 10 years ఇండియా has followed a trajectory. ఓకే, ట్రజెక్టరీ అంటే ఒక పాత్. ట్రజెక్టరీ అంటే ఏంటి, ఒక పాత్ ఫాలో అయిందనమాట ఇన్ని రోజులు ఇండియా. ఏంటి ఆ పాత్, ఏ పాత్ ఆఫ్ డెమోక్రటైజేషన్. అంటే డెమోక్రసీ అన్నది పెద్దగా మనకు కనబడలేదు. డెమోక్రటైజేషన్ అది ఏమైందంటే, డెమోక్రటైజేషన్ అని మనకి ఇక్కడ అంటే డెమోక్రటిక్ సబ్వర్షన్ అయిందనమాట. డెమోక్రటిక్ సబ్వర్షన్ అంటే ఏంటి, a systematic attempt to overthrow and undermine a government or political system by people working from within. Subversion generally works against the structure of power, authority, exploitation, servitude and hierarchy. సో వీళ్ళు ఇన్ని రోజులు ఏం చేశారు, డెమోక్రటైజేషన్ అంటే డెమోక్రటిక్ సబ్వర్షన్ చేశారనమాట. ఈ డెమోక్రటిక్ సబ్వర్షను ఏమైంది, ఇక్కడ ఏమైందంటే ఓకే, వెంటనే మనకి ఒక ట్రజెక్టరీలో పాస్ అయింది ఇండియా 10 ఏళ్ళ పాటు. 10 ఏళ్ళు ఇండియా హెస్ ఫార్వర్డ్ ఎ పాత్ ఆఫ్ డెమోక్రటైజేషన్ దట్ హ్యాస్ ఫౌండ్ ఎక్స్ప్రెషన్. దీనికి ఒక ఎక్స్ప్రెషన్ అంటే చెప్పుకోదగ్గగా, అంటే ముఖ కవలికలు అవ్వచ్చు, మాట తీరు అవ్వచ్చు, హావభావాలు అవ్వచ్చు, ఇవన్నీ డెమోక్రటైజేషన్ దట్ హ్యాస్ ఫౌండ్ ఎన్ ఎక్స్ప్రెషన్. అంటే మనం ప్రస్ఫుటంగా చూడొచ్చు అన్నమాట, ఇలా జరుగుతోంది సొసైటీలో, ఇలా అవుతోంది అని. ఫౌండ్ ఎక్స్ప్రెషన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్, ఏమైంది, కాన్సన్ట్రేషన్ ఆఫ్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ పవర్. రాజకీయంగా శక్తి, డబ్బు పరంగా శక్తి కొన్ని చేతుల్లోనే, ఇన్ ఎ ఫ్యూ హ్యాండ్స్, కొంతమంది చేతుల్లోనే, అట్ ద టాప్ ఆఫ్ ది స్టేట్ అపారటస్. స్టేట్ అపారటస్ అంటే పరికరాలు. స్టేట్ అపారటస్ అంతా ఎవరి చేతుల్లో ఉండిపోయింది, కొంతమంది చేతుల్లోనే. అది కాన్సన్ట్రేట్ ఉంది. అదేంటేంటి, రాజకీయ బలం ఉంది వాళ్ళకి, డబ్బు బలం ఉంది, బిజినెస్ బలం ఉంది. ఇన్ అ ఫ్యూ హ్యాండ్స్ అట్ ద టాప్ ఆఫ్ ద స్టేట్ అపారటస్ ఎ హ్యాండ్ఫుల్ ఆఫ్ మెన్, ఒక గుప్పుడు మనుషులు, కొంతమంది, ఇది వేలుతో లెక్కెట్టవచ్చు. ఓకే, వేలుతో లెక్కపెట్టే మంది, ఎ హ్యాండ్ఫుల్ ఆఫ్ మెన్ డిసైడెడ్ ఫార్ 130 కోట్ల మందికి. ఇదంతా ఎవరికి నష్టం జరుగుతుంది, అట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ పార్లమెంట్ అండ్ ఫెడరలిజం. అట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ ఎన్నుకున్న ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడ్డ నాయకులు, వాళ్ళకి పెద్దగా ఏం లేదు. ఓకే, ఫెడరలిజం అంటే సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లోనే అన్నీ ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్స్ ఇంక పెద్దగా, ఫెడరల్ గవర్నమెంట్ అండ్ సిస్టమ్ పెద్దగా ఏం లేదు, అంతా వాళ్ళే డిసైడ్ చేయడం, వాళ్ళే దాన్ని అమలుపరచడం. ఇన్ని రోజులు అది జరిగిందనమాట. యాజ్ వెల్ యాజ్ మెనీ అదర్ ఇన్స్టిట్యూషన్స్. ఇవే కాకుండా స్టేట్లో ఉన్న చాలా ఆర్గనైజేషన్స్, ఓకే, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్, ఇవన్నిటిని కూడా వాళ్ళు గుప్పిట్లోనే పెట్టుకున్నారు వాళ్ళు, యాజ్ వెల్ యాజ్ మెనీ అదర్ ఇన్స్టిట్యూషన్స్. బిజినెస్ వరల్డ్లోనైతే ఎ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ క్రోనీస్, అంటే నాకు ఎవరైతే చేలా అంటాం కదా, నాకు ఎవరైతే ఫ్రెండ్లీగా ఉంటారో వాళ్ళకే నేను, ఓకే, వాళ్ళకే, అంటే అందరికీ ఇవ్వను నేను. ఇంకా ఐ విల్ నాట్ గివ్ ఎవ్రీబడి ది యాక్సెస్, ఐ విల్ ఓన్లీ గివ్
The cronies, what will I give them? The access. Cronies అంటే ఏంటి? వాళ్ళు మన ఫ్రెండ్స్ అన్నమాట, మన ఓల్డ్ ఫ్రెండ్స్. A limited number of cronies could get access to ఏంటి? వనరులకి, దేశంలో ఉన్న వనరులు. అండ్ వాళ్ళు ఎకానమీని కూడా డామినేట్ చేయగలిగారు. బిజినెస్ ప్రపంచాన్ని, ఇండియాలోని బిజినెస్ ప్రపంచాన్ని డామినేట్ చేశారు. ఇన్ దిస్ రెజీమ్, ఈ పరిపాలనలో, ఇన్ దిస్ రెజీమ్ రూల్, ఇన్ఈక్వాలిటీస్, గొప్పవాడు బాగా గొప్ప అయిపోతున్నాడు, పేదవాడు ఇంకా పేద అయిపోతున్నాడు. ఓకే, ఇన్ఈక్వాలిటీస్ ఇంక్రీస్డ్. కానీ పేదవాళ్ళు, ద పువర్, కంటిన్యూ టు సపోర్ట్ ప్రో రిచ్ గవర్నమెంట్. గవర్నమెంట్ ఎవరికండి? సూట్ బూట్ సర్కార్ అన్నారు కదా రాహుల్ గాంధీ గారు. వాళ్ళకే జనాలు అందరూ సపోర్ట్ చేశారు, పేదవాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. ద ప్రో రిచ్ గవర్నమెంట్. ఎందుకంట? ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజన్. ఇన్ ద నేమ్ ఆఫ్ ఏంటి? హిందూయిజం అనోడు పట్టుకోవచ్చు. ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజన్, అమంగ్ అదర్ థింగ్స్, చాలా ఉన్నాయి అమంగ్ అదర్ థింగ్స్. దీన్నే ఐడెంటిటీ పాలిటిక్స్. ఐడెంటిటీ, మీరు హిందువా? కమాన్ బీజేపీకి వేయండి. మీరు అన్యమతం వల్ల అయితే వాళ్ళని అడగడం మానేయడం. దీన్నే పోలరైజేషన్ అంటారు. ఐడెంటిటీ పాలిటిక్స్ అండ్ కమ్యూనల్ పోలరైజేషన్ అంటే మతం బట్టి, మన నమ్మకాలు బట్టి విడగొట్టేయడం. వాళ్ళకి వాళ్ళు, మనకు మనం అని. అట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్, ఇదంతా ఎవరండి నష్టపోయారు? అట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ మైనారిటీస్. మైనారిటీస్ అంటే తక్కువ నంబర్లో ఉన్నవాళ్ళు. టు ప్రివెయిల్ అంటే వీళ్ళ మీద అజమాయిషి జులుం చేశారు. ప్రివెయిల్ ఓవర్ సోషల్ ఇష్యూస్. ఓకే, ద లా ప్రివెయిల్స్ ఓవర్ ఎవ్రీబడి. కానీ ఇక్కడ ఏంటి ప్రివెయిల్ అయింది? ఐడెంటిటీ పాలిటిక్స్, కమ్యూనల్ పోలరైజేషన్. ఇందులో నష్టపోయింది ఎవరండి? మైనారిటీస్. టెండెడ్ టు ప్రివెయిల్ ఓవర్ సోషల్ ఇష్యూస్. సొసైటీలో జరుగుతున్న అనర్థాల గురించి ఎవరు మాట్లాడటం లేదు. దానికన్నా మోర్ ఇంపార్టెంట్ ఏంటంట? వాట్ ఈస్ ప్రివెయిలింగ్ ఓవర్ దట్? అంతకన్నా ఇంపార్టెంట్ ఏంటి? కమ్యూనల్ పోలరైజేషన్ అండ్ ఐడెంటిటీ పాలిటిక్స్. ఇది పెద్దపీట వేసుకుని కూర్చుంది. సో మనకి ఇక్కడ ఉన్న వర్డ్స్ ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ apparatus. ఓకే, నెక్స్ట్ ఏమన్నారు ఆథర్ గారు? చూడండి, అట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్. ఓకే, ఎవరు నష్టపోతున్నారు? అట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్. తర్వాత పార్లమెంట్ అంటే ఏంటి? ఫెడరలిజం. ఓకే, పార్లమెంటు, ఫెడరలిజం. క్రోనీస్, అదో బెస్ట్ వర్డ్. నెక్స్ట్ క్రోనీస్ ఆర్ క్రోనీ. తర్వాత ఏమన్నారు? రెజీమ్. ఏమన్నారు ఆథరు? రెజీమ్. తర్వాత ఏమన్నారు? ప్రో రిచ్ అని అన్నారు. ప్రో రిచ్. ప్రో రిచ్ తర్వాత ఏమన్నారు ఆయన? ఐడెంటిటీ పాలిటిక్స్ అండ్ కమ్యూనల్ పోలరైజేషన్. ఐడెంటిటీ పాలిటిక్స్. తర్వాత ఏం మాట్లాడారు? పోలరైజేషన్ గురించి మాట్లాడారు. ఓకే, ఫైనల్గా ఏం మాట్లాడారు ఆయన? ప్రివైలింగ్ ఓవర్. ఇవి. సో apparatus అంటే చేతిలోని పరికరాలు, ద థింగ్స్ దట్ ఆర్ రిక్వైర్డ్. apparatus at whose expense? ఎవరు నష్టపోతున్నారు? at whose expense all these are happening? Cronies are my good friends. Regime, rule, pro-rich, ధనికులకే పాలసీలన్నీ తయారవుతున్నాయి. ఐడెంటిటీ పాలిటిక్స్, నువ్వు ఏ మతం, ఏ కులం, ఏంటి అన్నది ఐడెంటిటీ పాలిటిక్స్ అన్నమాట. పోలరైజేషన్, సెపరేటింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫెయిత్, caste, community. Prevail, taking upper hand. Right, ఇప్పుడు నెక్స్ట్ ఏమంటారు ఆథర్ గారు? సబ్స్టాన్షియల్ చేంజెస్. సబ్స్టాన్షియల్, హ్యావింగ్ ఇనఫ్. సబ్స్టాన్షియల్ అంటే ఏంటి? హ్యావింగ్ ఇనఫ్ అంటే బాగా ప్రస్ఫుటంగా చాలా కనబడుతున్నాయి. సబ్స్టాన్షియల్ చేంజెస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ ఇన్ ఆల్ దీస్ డొమైన్స్. ఈ అన్ని ఏరియాల్లోని మనం కంప్యూటర్లో వింటూ ఉంటాం కదా, డొమైన్, the area, domains today because of the new balance of power. ఇప్పుడు కొత్తగా న్యూ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ వచ్చింది. అంటే ఒక పార్టీకే ఫుల్గా అధికారం రాలేదు. అండ్ బికాస్ ఆఫ్ సమ్ నెరేటివ్ షిఫ్ట్. అంటే ఇప్పటి వరకు
బీజేపీ ఒక ధోరణిలో వెళ్ళింది, ఇంకా ధోరణి చెల్లదు. నెరేటివ్ అంటే ఆ కథనం, నెరేటివ్, ద వే యూ టెల్ ద స్టోరీ, అదేమైంది, షిఫ్ట్ అయ్యింది. ఓకే, నౌ దే హ్యావ్ టు స్పీక్ ద లాంగ్వేజ్ ఆఫ్ ది కోalition members ఆల్సో, ద కోalition members ఆల్సో. బట్ విల్ దే మెటీరియలైజ్? ఇది వాస్తవ రూపం ధరిస్తుందా? అంటే వాస్తవానికి ఈ నెరేటివ్ షిఫ్ట్ అవుతుందా, లేకపోతే ఇంకా పోలరైజేషన్లోనే ఉంటారా వీళ్ళు అన్నది ఆథర్ గారు అడుగుతున్నారు. ఆథర్ గారు ఏమడుగుతున్నారు, మారుతారా లేదా? ఇప్పుడు ఏమంటున్నారు, ఇదేం షిఫ్ట్ కాదు, ఏదో పవరు వీళ్ళ చేతుల్లోంచి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది అని ఏం అనలేము మనం. ఇది షిఫ్ట్ కాదు, ఇది ఏమైంది, కాస్త మక్కువ చూపెట్టింది, కొద్దిగా టిల్ట్ అయింది ఒకళ్ళ వైపు కాస్త మొగ్గు చూపెట్టింది అనమాట. ఓకే, ఇలాగా. అదేంటి, ద బ్యాలెన్స్ ఆఫ్ పవర్ హెస్ నాట్ షిఫ్టెడ్. అంటే ఒకళ్ళ చేతుల్లోనే అన్నది అధికారం అన్నది కాదు. ఇప్పుడు ద బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఇస్ నాట్ షిఫ్టెడ్ బట్ టిల్టెడ్. అంటే ఇన్నాళ్ళు ఒకళ్ళ చేతుల్లో ఉండేది, ఇప్పుడు కాస్త వంగిందనమాట. ఎటువైపు? ఎందుకంటే బికాస్ డామినెంట్ పార్టీ అంటే ఎక్కువ నంబర్స్ ఉన్న పార్టీ, డామినెంట్ ప్లేయర్ అంటాం కదా, ఎవరైతే ఎక్కువ నంబర్స్ ఉన్నాయో, ఇప్పుడు 543లోనే ఎక్కువ నంబర్స్ ఉన్నది ఎవరికి? బీజేపీ పార్టీ స్టిల్ ద డామినెంట్ పార్టీ. కానీ మొట్టమొదటిసారిగా ఓకే హిజ్ అంటే ఇక్కడ ఎవరు? నరేంద్ర మోడీ గారి రాజకీయ కెరియర్లోని ఆయన ఏ గేమ్ ఆడాలి ఇప్పుడు? కోయలిషన్ గేమ్. 4-5 కలుపుకొని ఓకే వాళ్ళతో పాటు వాళ్ళ ఆలోచనలు కూడా తీసుకుని అందరికీ సంఘీభావం తెలుపుకుంటూ అందరితోని భిన్నత్వంలో ఏకత్వం పట్టుకొచ్చి ఇప్పుడు కొత్తగా 2024 నుంచి 29 వరకు ఈయన ఈ ఆట ఆడగలగాలి. ఎందుకు ఈ రోజు వరకు ఆయన తెలీదు, ఎందుకంటే ద వీకనింగ్ ఆఫ్ హిస్ అథారిటీ. ఓకే, ఇప్పుడు ఆయనకి అథారిటీ ఇన్నాళ్ళు ఉన్నంత స్ట్రాంగ్గా లేదు, కాస్త సడలిందనమాట. ద వీకనింగ్ ఆఫ్ హిస్ అథారిటీ షుడ్ అలౌ ఇన్స్టిట్యూషన్స్, ఇందాక అన్నాను చూడండి, అన్ని వ్యవస్థల్ని ఆయన గ్రిప్లో పెట్టుకున్నారు. ఎందుకు? 2019లో 300 వచ్చాయి, 2014లో అయితే ఇంకా ఆయనకు ఒక స్టార్ ఇమేజ్ ఉండేదన్నమాట. ఇప్పుడు జనాలకి ఆ స్టార్ ఇమేజ్, ఆ కరిజ్మా అన్నీ తగ్గాయి. సో ఇప్పుడు వ్యవస్థలన్నీను కొద్దిగా రీగెయిన్, మళ్ళీ కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు. ఏమని? వాటిలో వెన్నెముక మళ్ళీ తిన్నంగా నిలబడి. ఇన్ని రోజులు ఏం చేశాడు? వెన్నుపూస విరగొచ్చాడు అనమాట ఇలాంటి వ్యవస్థలన్నిటికి. కానీ ఇప్పుడు ద రీగెయిన్ సమ్ ఆఫ్ దర్ స్పైన్, అంటే మళ్ళీ కరేజ్ వచ్చింది. ఎస్ సార్, మీరు ఇలా బిహేవ్ చేస్తే అవదండి అని కొన్ని వ్యవస్థలు మాట్లాడచ్చు. బ్యూరోక్రాట్స్ అంటే ఈ యూపీఎస్సీ ఆఫీసర్స్ ఎవరైతే గవర్నమెంట్ని రన్ చేస్తూ ఉంటారో, మినిస్టర్కి హెల్ప్ చేస్తుంటారో సెక్రటరీస్గా, ఈ బ్యూరోక్రాట్స్ ఇంక్లూడింగ్ ఎవరండి? ఆయన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఈసీఐ. ఇప్పుడు అదే కదా మన అపోజిషన్ అంది, ఈసీఐ కూడా ఆయన చేతుల్లో తీసుకున్నాడండి, మెనూవర్డ్. ఆయన స్ట్రాంగ్ ఆర్మ్ చేశారు, ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఆయన వాళ్ళ చేత మాట్లాడించారు అని. ఈవెన్ ద ఈసీఐ షుడ్ అప్రిషియేట్, హర్షించాలి. ఏంటంట? టుడేస్ మాస్టర్స్, ఈరోజు ఎవరైతే మనకి మాస్టర్లు ఉంటారో వాళ్ళు ఆర్ నాట్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ దేవర్. ఈరోజు వాడు మాస్టరే, కానీ కాలక్రమేణా ఆయన ఎప్పుడు అంత స్ట్రాంగ్గా ఉండరు. ఒకప్పుడు ఉండేవారు, ఇప్పుడు అంత స్ట్రెంగ్త్ ఉండదు. దే ఆర్ నాట్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ దేవర్ అండ్ మే నాట్ బీ ద సేమ్ టుమారో. ఓకే, మే నాట్ బీ ద సేమ్ టుమారో. ఇవాళ ఆయన చేతుల్లో అధికారం ఉంది, అధికార దుర్వినియోగం చేయొచ్చు, లేదా మన చేత గట్టిగా మాట్లాడినవ్వకుండా నేను చెప్తున్నాను వినండి అని మాట్లాడచ్చు ఆ ధోరణిలో. కానీ కాలం కలిసే కొద్దీ, ముందుకు వెళ్ళే కొద్దీ అదే ధోరణిలో ఆయన మాట్లాడకపోవచ్చు. అంటారు కదా, అన్నీ జరగచ్చు కానీ కాలం కలిసి రాకపోతే తప్ప. క్లియర్? ఇప్పుడు ఆయనకి ఏమైంది? మోడీ గారికి ఈసారి 2024 అంతగా ఆయనకి టైం కలిసి రాలే. క్లియర్? సో షుడ్ అప్రిషియేట్ టుడేస్ మాస్టర్స్ ఆర్ నాట్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ దే వర్ అండ్ మెనీ మే నాట్ బీ ద సేమ్ టుమారో. రేపు ఇలాగే ఉంటుందని అనుకోలేం, రేపు ఇంకా మారిపోవచ్చు, కొత్తలు రావచ్చు.
ఇప్పుడు ఏంటవుతుంది, వెదర్ దే విల్ రైజ్ టు ది అకేషన్. దొరికింది ఒక ఆపర్చునిటీ. ఈ వ్యవస్థలన్నీను, సార్ మేము ఉన్నాం, మేము ఇండిపెండెంట్ అథారిటీ, మీరు మా మీద అధికారం జులుం చేయిస్తే మేము ఊరుకోవండి అని చెప్తారా? విల్ దే రైజ్ టు ది అకేషన్? అది రిమైన్స్ టు బి సీన్. చూడాలి రానున్న 6-7 నెలల్లోని. ఎందుకంటే ఫస్ట్ నిన్న ఆయన ఏమన్నారు, ఫస్ట్ 100 days ప్రోగ్రామ్ ఆఫ్ ఎన్డీఏ మాట్లాడదాం అని కోalition అందరినీ పిలిచారు. రేపో ఎల్లుండా ఆయన స్వేరింగ్ ఇన్ 8, ఓకే, స్వేరింగ్ ఇన్ అవుతుంది. సో రిమైన్స్ టు బి సీన్. ద సేమ్ ప్రోగ్నాసిస్, ఇది మంచి వర్డ్ అండి. డయాగ్నోసిస్ అంటే సిమ్టమ్స్ని బేస్ చేసుకుని, ప్రోగ్నాసిస్ అంటే మనం ఏ సిమ్టమ్స్ బేస్ చేయకల్లా, పేషెంట్ని చూసి డాక్టర్ గారు చెప్పేస్తారు నీకు ఈ జబ్బు ఉంది బాబు అని. అలాగా ద సేమ్ ప్రోగ్నాసిస్ అంటే ఇదే ముందుగానే అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు మోడీ ఇన్నాళ్ళని స్ట్రాంగ్గా లేరు, బీజేపీ ఇన్నాళ్ళని స్ట్రాంగ్గా లేదు, కోalition చేతుల్లోకి వెళ్ళిపోయింది అని. సో ద సేమ్ ప్రోగ్నాసిస్ ఇప్పుడు ఎవరికండి? జ్యుడిషియరీ, జడ్జెస్కి. మీడియా ఇన్ని రోజులు వీళ్ళందరినీ ఆయన తొక్కిపెట్టి ఉంచారనమాట. ఇప్పుడు వాళ్ళు కూడా సార్ మేము ఉన్నాము ఇండియాలోని, మాకు వాయిస్ ఉందండి అని పైకి వస్తారా, లేకపోతే క్వైట్గా ఉంటారా? అది మనం చూడాల్సిన విషయం. రిమైన్స్ టు బి సీన్. విల్ దే రెసిస్ట్ ద గవర్నమెంట్స్ యూజ్ ఆఫ్ లిబర్టిసైడ్? ఇప్పుడు ఏం చేశారు, ఈ వ్యవస్థలన్నీను ఎన్ని రోజులు గవర్నమెంట్ ఏం చేసింది, లిబర్టీ అనేదాన్ని చంపేసింది, ఫ్రీడమ్ అనేదాన్ని చంపేసింది, వాక్ స్వాతంత్ర్యం అనేది చంపేసింది అనమాట. విల్ ద యూజ్ లిబర్టిసైడ్ లాస్ దట్ హ్యావ్ బీన్ పాస్డ్ ఇన్ ద లాస్ట్ 10 years? గత 10 ఏళ్ళుగా వాళ్ళు అందరు నోరు నొక్కేశారు, వాళ్ళు ఫ్రీడమ్ని నొక్కేశారు. ఇవన్నీ ఓకే. విల్ దే రెసిస్ట్ ద గవర్నమెంట్స్ యూజ్ ఆఫ్ లిబర్టిసైడ్? ఇప్పుడు ఈ వ్యవస్థలన్నీను సార్ మీరు ఇన్నాళ్ళలాగా అదమాయించి తొక్కేస్తామంటే అవదండి అని అంటారా? ఓకే, చూడాల్సిన విషయం ఇది. గత 10 ఏళ్ళుగా మాత్రం ఎక్కి తొక్కేశారనమాట వీళ్ళని. బికాస్ వీఆర్ నాట్ ఇన్ 1977. ఏంటి ఎమర్జెన్సీ అప్పుడులా లేదండి. అండ్ ది డ్రకోనియన్, డ్రాక్యులా అంటే రక్తం పీల్చే రాక్షసుడు అన్నమాట అది. సో డ్రకోనియన్ అంత భయంకరమైన లాస్ అన్నమాట అప్పట్లో ఉండేవి. రిస్ట్రైనింగ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఈ డ్రకోనియన్ లా ఏం చేశారు బీజేపీ వాళ్ళు, మా గురించి కానీ మీరు అగెన్స్ట్గా ఏమైనా మాట్లాడారా మీ తాట తీస్తాం అన్నట్టుగా. రిస్ట్రైనింగ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ ఇండివిజువల్ రైట్స్. చాలామందికి మీ యూనియన్ మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు కొద్దిగా ఇటు అటుగానే మాడితే వాళ్ళ మీద ఈడీ రైడ్స్ చేయించడం, వాళ్ళ మీద ట్యాక్స్ రైడ్లు చేయించడం, ఓకే, వాళ్ళని అరెస్ట్ చేయడం, ఇవన్నీ ఇప్పుడు కాస్త తగ్గుతాయా లేకపోతే అదే ధోరణిలో ఉంటారా? రిమైన్స్ టు బి సీన్. ఓకే. అండ్ ఇండివిజువల్ రైట్స్ విల్ నాట్ బి రిపీల్డ్. చేంజ్ అవ్వవు. ఇండివిజువల్ రైట్స్ విల్ నాట్ బి రిపీల్డ్. ఎందుకంటే దేర్ ఇస్ నో మెజారిటీ ఫర్ దట్. వీళ్ళకి ఇష్టానుసారంగా బిహేవ్ చేయడానికి ఇప్పుడు బీజేపీకి మెజారిటీ అయితే లేదు. బీజేపీకి ఏం లేదు, మెజారిటీ అయితే లేదు అని ఆథర్ గారు క్లియర్గా చెప్పారు. ఫెడరలిజం, ద ఫెడరల్ గవర్నమెంట్ అంటే ఏంటి, ఒక సెంటరు, ఒక స్టేట్, ఇవన్నీ ఉండాలి. ఉంటే అసలు ఏది ఎలా వర్క్ చేస్తుంది అన్నది మనకు తెలుస్తుంది. ఓకే. సో ఇప్పుడు అదేం లేకుండా మేము చెప్తున్నాం మీరు వినండి అంటే అవ్వదు కదా. ఓకే, మేము చెప్తున్నాం మీరు వినండి అన్న పాలసీలోకి వెళ్ళారనుకోండి, ఎవరు పోతారు? వీళ్ళే. ఓకే, వీళ్ళకే నష్టం. సో అందుకనే వీళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ ఎలా ఉండాలంటే మనం ఒక ఫెడరేషన్ అంటే ఒక కంబైన్డ్గా వెళ్ళాలి, ఒక యాలీస్తో వెళ్ళాలి, ఒక యునైటెడ్గా వెళ్ళాలి. మనం చాలామంది అసోసియేట్స్తో పాటు వెళ్ళాలన్నమాట. ఇన్ అలయన్స్ ఫెడరలిజం షుడ్ బి. ఈ అలయన్స్ అన్నది ఏంటంటే ఇవన్నిటిని కలుపుకొని వెళ్ళాలి కదా. ఇప్పుడు మరి ఆయన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఫస్ట్ టైం యాలీస్ అందరి అవసరానికి పడుతుంది. సో ఈ ఫెడరలిజం షుడ్ బి రీవైటలైజ్డ్, బికమ్ స్ట్రాంగ్ అగైన్. ఓకే, ఈ కలుపుకొని వెళ్ళడం అన్నదే విషయాన్ని రీవైటలైజ్, బికమ్ స్ట్రాంగ్ అగైన్. ఫెడరల్ అలీస్ అనుకోండి. ఓకే,
అలియన్స్ అంటే సత్సంబంధాలు ఉండాలి. ఎవరితోని? అతను సపోర్ట్ చేసిన వాళ్ళందరి యాలీస్కి. రీవైటలైజ్డ్ అంటే ఏంటి? బికమ్ స్ట్రాంగ్ అగైన్. స్ట్రాంగ్ అగైన్, మళ్ళీ స్ట్రాంగ్ చేసుకోవాలి. నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద రిలేటివ్ డిక్లైన్ ఆఫ్ ద గవర్నమెంట్స్ అథారిటీ. కంపారిటివ్గా ఏమైంది? గవర్నమెంట్స్ అథారిటీ ఏమైందండి? ఆథర్ గారి ప్రకారం డిక్లైన్ అయింది. బట్ ఆల్సో బికాస్ ద గవర్నమెంట్ విల్ నీడ్ ద సపోర్ట్ ఆఫ్ 2 or 3 స్టేట్ పార్టీస్. ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అంటే ఏంటి? NDA 3.0, ఓకే, విత్ నమో యాజ్ ది హెడ్. బీజేపీ NDA కూటమి 3.0 వచ్చినకి ఏమవుతుందంటే ఆథర్ గారి ప్రకారం దిస్ గవర్నమెంట్ విల్ నీడ్ ద సపోర్ట్ ఆఫ్ 2 or 3 స్టేట్స్ ఇంక్లూడింగ్ టీడీపీ, జనతాదళ్ యునైటెడ్ ఆర్ జేడీయూ అనొచ్చు మనం, విచ్ హ్యావ్ ట్రెడిషనల్లీ డిఫెండెడ్. ఇవి ప్రతిసారి అధికారంలో వచ్చినప్పుడల్లా ప్రతిసారి ఏవి టీడీపీ ట్రెడిషనల్గా అయ్యా అటానమీ ఆఫ్ ద స్టేట్స్ చాలా ఇంపార్టెంటు. అటానమీ, సెల్ఫ్ గవర్నింగ్. అటానమీ అనగానే ఏమంటాం మనం? సెల్ఫ్ గవర్నింగ్ అనమాట. స్టేట్లకి మీరు సెంటర్ కంట్రోల్ పెట్టకండి, పెడితే ఒప్పుకోరు జనాలు, మీరు అది అర్థం చేసుకోవాలి అన్న కాన్సెప్ట్ ఆయనకి వాళ్ళు తీసుకెళ్ళారు. దాన్ని అన్నది వాళ్ళు ఏం చేశారు? తీసుకెళ్ళారనమాట. దీన్ని మనం ఏంటాం? స్వయం ప్రతిపత్తి. స్వయం ప్రతిపత్తి అన్నమాట. చాలా ఇంపార్టెంట్ రాష్ట్రాలకి అని వీళ్ళు ఎప్పటి నుంచో మాడుతున్నారు. స్వయం ప్రతిపత్తి అంటాం కదా. సో దే ఆర్ టాకింగ్ అబౌట్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ ద స్టేట్స్, నాట్ అండర్ ఎనీబడీస్ కంట్రోల్. ఎప్పటి నుంచో మాడుతున్నాయి టీడీపీ అండ్ జేడీయూ. వాళ్ళ సపోర్ట్ ఈరోజు ఎవరికి కావాలి? NDA 3.0 నరేంద్ర మోడీ గారికి కావాలి. ఓకే, ఇప్పుడు ఆథర్ గారు ఏమంటారు? వీ విల్ నాట్ సీ ద కైండ్ ఆఫ్ డీసెంట్రలైజేషన్. ఒకప్పుడు ఏమైంది? డీసెంట్రలైజ్ అయిపోయి ఎక్కడ పడితే అక్కడ ముక్కలు ముక్కలుగా కకావికలంగా అయిపోయిందనమాట. దట్ వాజ్ అట్ వర్క్. ఓకే, డీసెంట్రలైజేషన్ దట్ వాజ్ అట్ వర్క్ అండర్ అటల్ బిహారీ వాజ్పేయి అండ్ మన్మోహన్ సింగ్. బట్ ఫస్ట్ టైం ఏం చూస్తాం మనం? కోయలిషన్ పాలిటిక్స్. ఫస్ట్ టైం మనం ఏం చూస్తాం? ఒక లీడర్ గారు, ఎవరు? నరేంద్ర మోడీ గారు ఒక రాష్ట్రం నుంచి ఎంపీని తీసుకోవాలి. ఆ రాష్ట్రం టీడీపీ అని అధికారంలో ఉంది, ఇంకో రాష్ట్రం జేడీయూ అధికారంలో ఉంది. ఈ 2 పార్టీలు దేని గురించి మాడుతున్నాయి? అటానమీ ఆఫ్ స్టేట్స్ గురించి మాడుతున్నాయి. వాజ్పేయి గారు, మన్మోహన్ సింగ్ గారు ఏం మాట్లాడారు? డీసెంట్రలైజేషన్ చూశారు. వీ విల్ నాట్ సీ అంటున్నాడు ఆథర్ ద కైండ్ ఆఫ్ డీసెంట్రలైజేషన్ దట్ వాజ్ ఎట్ వర్క్. అటల్ బిహారీ వాజ్పేయి గారు, మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు డీసెంట్రలైజేషన్. ఇప్పుడు అలాంటివి చూడం. ఇప్పుడు ఏం చూస్తాం? ఓ 4 కలుపుకొని వెళ్ళి ఓ గవర్నమెంట్ని రన్ చేయాలి. ఎవరు? నరేంద్ర మోడీ గారు. బట్ కోయలిషన్ పాలిటిక్స్ షుడ్ ఇంప్లాయ్ అ గ్రేటర్ రికగ్నిషన్. ఓకే, ఇంకా చాలా చాలా ఎక్కువగా దీన్ని మనం రికగ్నైజ్ చేయాలి. ఎస్, చాలా ఇంపార్టెంట్ ఇది అని మనం దీన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఆఫ్ ద చీఫ్ మినిస్టర్స్ 2 పేర్లు చెప్పాను కదా. ఓకే, టీడీపీ అయినా జేడీయూ అయినా, హూ వీ మస్ట్ రిమెంబర్. ఈ 2 చీఫ్ మినిస్టర్లు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటే వర్ నాట్ ఈవెన్, వీళ్ళని అసలు మనం ఒకసారి ఫోన్లో కూడా అసలు చెప్పలేదు కూడా. కన్సల్టెడ్ ఎప్పుడు? బిఫోర్ డిమానిటైజేషన్ 2016 అంటే NDA 1.0. ఓకే, NDA 1.0 ఇది ఫస్ట్ టైం నరేంద్ర మోడీ వచ్చినప్పుడు. అండ్ కోవిడ్ 2019 అంటే ఎప్పుడైంది అది? 2019 నుంచి 2024 అంటే 2.0 NDA. వీళ్ళని అసలు పరిగణనలోకే తీసుకోలేదు, వీళ్ళని వెళ్ళి సంప్రదించలేదు కూడాను. ఆయనే ఒంటరిగా డిమానిటైజేషన్ తీసుకున్నారు. కోవిడ్ లాక్డౌన్ 2020లో
చూడండి ఎంత నీట్గా మనకు తెలుస్తుంది. 16 ఈ టైంలో ఉంది 1.0, 2020 19, 24 అంటే ఎన్డీఏ 2.0 అప్పుడు ఉందన్నమాట. ఇప్పటి వరకు ఆయనే డెసిషన్ తీసుకున్న నరేంద్ర మోడీ గారు ఎవరిని సంప్రదించకుండా ఫస్ట్ టైం ఆయన ఏం చేయాలి, ఏ డెసిషన్ తీసుకుంటున్నా ఈ ముఖ్యమంత్రులు చెప్పాలి. అది ఎంప్లాయీస్ అ గ్రేటర్ రికగ్నిషన్. ఫర్ ఫస్ట్ టైం కోయలిషన్ గవర్నమెంట్ అంటే ఎస్ ఎవ్రీబడి షుడ్ నో అన్నది తెలియాలి. ఇట్ ఎంప్లాయీస్ అ గ్రేటర్ రికగ్నిషన్. ఆథర్ గారు చాలా చాలా గట్టిగా రాశారనమాట దీని గురించి. ఓకే, ఇప్పుడు ఏమంటారు ఆథర్ గారు? బిసైడ్స్ పవర్ రిలేషన్ అంటే నీకు ఎన్ని మినిస్ట్రీలు కావాలి, మీకు ఎన్ని కావాలి, మీకు ఎవరు కావాలి, అన్నీ నేనే ఉంచుకుంటానంటే ఇప్పుడు అవ్వదు. కోయలిషన్ అందరికీ ఈక్వల్గా షేర్ చేయాలి. ఈ నెరేటివ్స్ మ్యాటర్. ఈ కథనం ఇప్పుడు చాలా చాలా ప్రాముఖ్యత ఉంటుందన్నమాట. లైక్ అదర్ నేషనల్ పాపులిస్ట్ లీడర్స్. ఓకే, మన దేశంలో చాలామంది ప్రజల అభీష్టం మేరకు ప్రజల యొక్క కితాబులు పొందిన దిగ్గజమైన లీడర్లు ఉన్నారు. వీళ్ళందరూ మిస్టర్ మోడీ క్లెయిమ్ దాట్ హీ వాజ్ ద నేషన్, నేనే ఇండియా అని అన్నారు. ఓకే, దేశం అంటే ఎవరు? నరేంద్ర మోడీయే. అండ్ ఎలా చెప్పారు ఆయన? హీ ట్రైడ్ టు డిస్క్వాలిఫై రైవల్స్ బై కాలింగ్ దెమ్ యాంటీ నేషనల్. నా అపోజిషన్ అంతా వాళ్ళు అసలు భారతదేశం గురించి ఏం ఆలోచించరు. ఓకే, డిస్క్వాలిఫైడ్ హిస్ రైవల్స్. నేనే ప్రో ఇండియా, నా రైవల్స్ అందరూ అబ్బాయి ఇండియా కాదండి యాంటీ నేషనల్, వీళ్ళకి అసలు మీరు ఓట్లు వేయకండి అన్న ఆయన అలాంటి ధోరణిలో ఉండే ఆయన అనమాట. అండ్ మెనీ పొలిటీషియన్స్, చాలామంది రాజకీయ నాయకులు సూడో ఇంటలెక్చువల్స్ అంటే వీళ్ళు తెలివైన వాళ్ళు అనుకున్నారు కానీ వీళ్ళు ఫాల్స్. సూడో అంటే ఏంటి? ఫాల్స్ ఇంటలెక్చువల్స్ అండ్ జర్నలిస్ట్ సపోర్టెడ్ దిస్ డిస్కోర్స్. ఈ కథనం అంటే దిస్ వే ఆఫ్ టాకింగ్, డిస్కోర్స్, ద వే యూ టాక్ అండ్ ద వే యూ ప్రజెంట్, ద వే యూ డెలివర్ ఇట్ టు ద పీపుల్. ఏమని? నేనే భారతదేశం అంటే నా అపోజిషన్ అందరూ యాంటీ నేషనల్, వాళ్ళకి మీరు ఓట్లు వేయకండి అన్న డిస్కోర్స్ని ఎవరెవరండి సపోర్ట్ చేశారు? చాలామంది రాజకీయ నాయకులు, చాలామంది మేము తెలివైన వాళ్ళని అనుకున్న ఫాల్స్ తెలివైన వాళ్ళు, అండ్ చాలామంది జర్నలిస్టులు ఈ కథనాన్ని సపోర్ట్ చేశారు. ఇప్పుడు అవ్వదు. యాజ్ అ రిజల్ట్ ది ఈక్వేషన్ వాజ్ ప్రాపగేటెడ్. ఇప్పుడు ఇలాగ ఈ డిస్కోర్స్ని సపోర్ట్ చేశారు కాబట్టి ఎవరెవరు? పొలిటీషియన్స్, సూడో నేషనల్స్, జర్నలిస్టులు ఈ డిస్కోర్స్, ఈ కథనాన్ని, ఈ వే ఆఫ్ ధోరణిలో మాట్లాడడాన్ని సపోర్ట్ చేశారు కాబట్టి తద్వారా అన్ ఈక్వేషన్ వాజ్ ప్రాపగేటెడ్, పుట్ ఫార్వర్డ్, ప్రాచుర్యంలోకి వచ్చింది. ఏమని? బిట్వీన్ ఇండియన్నెస్ అండ్ హిందుత్వ. ఇండియన్ అంటే ఏంటి? ఓకే, హిందుత్వ అంటే ఏంటి? ప్రో రైట్ వింగ్ అన్నమాట. ఇట్ ఇస్ ఎత్నో రైట్ వింగ్ గ్రూప్ అది. ఓకే, బిట్వీన్ ఇండియన్నెస్ అండ్ హిందుత్వ. ఈ గొడవలో ఏమైంది? రెలిగేటింగ్, పుట్ డౌన్ ది ఆర్డర్. రెలిగేటింగ్ అంటే ఏంటి? పుట్ డౌన్ ది ఆర్డర్ మైనారిటీస్ అండ్ ఎస్పెషల్లీ ఎవరినండి? ముస్లిమ్స్. వీళ్ళని ఎక్కడ పెట్టాము? మార్జిన్ చేస్తాం, మార్జినలైజ్డ్ అయిపోయారు. అలా మెల్లి పక్కకు తోస్తాం. ఫస్ట్ వాళ్ళని పట్టించుకోలేదు, తర్వాత వాళ్ళు మార్జినలైజ్ చేస్తాం, నెక్స్ట్ టైం మర్చిపోతాం. ఓకే, టు ద మార్జిన్. దిస్ ఫార్మ్ ఆఫ్ ఐడెంటిటీ పాలిటిక్స్, ఇటువంటి ఐడెంటిటీ, మీరు ఇండియనా, మీరు హిందుత్వా, మీరు మైనారిటీయా, మీరు ముస్లిమా, మీరు ప్రో ఉన్నారా, మీరు యాంటీ ఉన్నారా, మీరు నేషనలిస్టా, మీరు యాంటీ నేషనలా, మీరు సూడోవా, ఇవన్నీ కొత్త కొత్త ధోరణిలోని దిస్ ఫార్మ్ ఆఫ్ ఐడెంటిటీ పాలిటిక్స్ మే వెల్ బీ ఆన్ ద డిఫెన్సివ్. ఇప్పుడు వీళ్ళు ఇన్నాళ్ళలాగా అటాక్ చేయరు. ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు అమ్మో ఇలా కానీ అంటే ఏమనుకుంటారు, అలా కానీ వెళ్తే ఏమంటారు, ఇలా కానీ వెళ్తే మనకు లాభం వస్తుందా నష్టం వస్తుందా. ఇన్ని రోజులైతే ఆయనకి 303+7 నంబర్స్ ఉండేవి ఆయన ఓన్ స్ట్రెంగ్త్ మీద. సో కోయలిషన్ ఉన్నా కూడా ఆయన అనుకున్నది ఆయన మాట్లాడేసేవారు. ఎందుకు కోయలిషన్ వదిలేసి వెళ్ళిపోతానన్నా కూడా ఏం పర్వాలేదు అని అన్న ధోరణిలో ఉండేవారు. ఇప్పుడు అలా కాదు.
ఆయనకి 240 ఎన్నో వచ్చినాయి, వీళ్ళందరూ కలిపి 50 ఇస్తున్నారు ఆయనకి. సో ఇప్పుడు ఆయన అందరినీ కూడగట్టుకోవాలి. లేదా కాంగ్రెస్ ఎలా ఉంటుంది, అలా వెయిట్ చేస్తుంది తలుపు దగ్గర, ఎవడొచ్చేస్తారో లాక్కి వెళ్ళిపోదాం అని పార్టీలోకి, వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసిద్దామని. క్లియర్? ఈ 5 ఏళ్ళు కాంగ్రెస్ ఇదే ట్రై చేస్తూ ఉంటుంది. ఈ 5 ఏళ్ళు మోడీ గారు వీళ్ళందరినీ ఎలా కాపాడుకోవాలని చూసుకుంటారు. సో కలిసి ప్రయాణం చేస్తున్న ఈ కోయిలిషన్ గ్రూప్ని ఈయన ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంతగా ఈయనతో ఉంటారు. లేదు విభేదాలు వస్తే కాంగ్రెస్ వెయిట్ చేస్తుంది కదా, షిఫ్ట్ అయిపోతారు. వీళ్ళకి కావాల్సినవన్నీ కానీ కాంగ్రెస్ చేసి మేము చేస్తాము అన్నారనుకోండి, మోడీ గారు సంతోషం అండి మీతో ఇన్ని రోజులు ప్రయాణం చేసాం, మాకు కాంగ్రెస్ చేస్తుంది అని వాళ్ళతో షిఫ్ట్ అయిపోతారు. లాయల్టీస్ లైక్ ఆల్వేస్ టెల్ దెర్ నో ఎనిమీస్ నో ఫ్రెండ్స్ ఇన్ పాలిటిక్స్, ఓన్లీ కామన్ ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ చూసుకుంటారు. సో దిస్ ఫార్మ్ ఆఫ్ ఐడెంటిటీ పాలిటిక్స్ మే వెల్ బి ఆన్ ది డిఫెన్సివ్. నౌ కౌంటర్డ్, ఇప్పుడు దీనికి ఒక అటాక్ దొరికిందనమాట. నౌ కౌంటర్డ్ బై అనదర్ ఐడియాలజికల్ ఎజెండా. దీన్ని కౌంటర్ చేయడానికి ఒక ఐడియాలజికల్ ఎజెండా వచ్చింది. ఏంటది? ప్రయారిటైజింగ్. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలి? ప్రయారిటీ, పుట్ సంథింగ్ ఆన్ టాప్. సోషల్ ఈక్వాలిటీ, అందరూ సమానమే. నేను కొంతమందికే సపోర్ట్ చేస్తాను, కొంతమంది రిచ్ పీపులే నేను పెట్టుకుంటాను, కొంతమందికే నేను చూస్తాను, ఇలా అవ్వదు. ఎందుకు? పేదవాళ్ళకి అప్పుడు ఏ గతి లేదు కాబట్టి ప్రో రిచ్ గవర్నమెంట్తో పాటు వాళ్ళు ట్రావెల్ చేశారు. ఇప్పుడు కోయిలిషన్ చెప్తుంది, సార్ ఇన్నాళ్ళులా వెళ్తే మీకు అవ్వదండి, మీరు అందరినీ కలుపుకొని వెళ్ళాలి. సో ప్రయారిటైజింగ్ సోషల్ ఈక్వాలిటీ. వన్స్ అగైన్, మరొకసారి, లైక్ సో మెనీ టైమ్స్ ఇన్ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ హ్యాస్ డిసైడెడ్ టు ఇంప్లిమెంట్ ద రికమెండేషన్స్. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు ఏం చేశారంటే, ఆయన ఉన్నప్పుడు ఆయనకి కొన్ని రికమెండేషన్స్ వచ్చాయి. ఎక్కడి నుంచి? మండల్ కమిషన్ నుంచి. ఓకే, అప్పుడు ఆయన ఏం చేశారు, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు ఏం చేశారంటే హ్యాడ్ డిసైడెడ్ టు ఇంప్లిమెంట్, ఆయన వాటిని ఆమోదముద్ర ఇచ్చాడనమాట. ఏంటి? రికమెండేషన్స్ ఆఫ్ ది మండల్ రిపోర్ట్ 1990లో. 2 రెపటాయర్స్ అంటే ఇద్దరు, ఓకే, రెపటాయర్స్ ఆర్ ఇన్ కాంపిటీషన్. ఓకే, ద ఎంటైర్ రెపర్టోర్ అంటే ది ఎంటైర్ గ్యామట్ అనమాట, ది ఎంటైర్ రేంజ్, దేవర్ ఇన్ కాంపిటీషన్. దేనికి? టు కౌంటర్ ద రైజ్ ఆఫ్ ది ప్లెబ్స్ అంటే కామన్ పీపుల్. కామన్ పీపుల్ కానీ ఎదిగిపోతే మండల్ కమిషన్ పెట్టేసి ఓపెన్ కాంపిటీషన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ OCSO వాళ్ళు తట్టుకోలేకపోయారు. సో అప్పుడు ఏం చేశారు, ఈ వైడ్ గ్యామెట్ని, రెపర్టోర్ రేంజ్ని 2 రెపర్టార్స్, ఓకే, రెపర్టోర్ అంటాం, ఆర్ ఇన్ కాంపిటీషన్. ఒకటి టు కౌంటర్ ద రైజ్ ఆఫ్ ద కామన్ పీపుల్, 2 ద సంఘ్ పరివార్. ద సంఘ్ పరివార్ ఇది ఏం చేసింది? రిసార్టెడ్. ఇది వీళ్ళ ధోరణిలోని ఎథ్నో రిలీజియస్ ఐడెంటిటీ, ఎథ్నిక్ గ్రూప్స్ని పట్టుకొని మీ మతం ఇది, మీ ఫెయిత్ ఇది అని వీళ్ళు గ్రూప్ని తయారు చేసుకున్నారు. ఎథ్నో రిలీజియస్ ఐడెంటిటీ ఫ్రమ్ ద 1990s ఆన్వర్డ్స్, అప్పటి నుంచి. అండ్ టు కౌంటర్ హిందుత్వ, ఇప్పుడు రైట్ వింగ్ గ్రూప్ అన్నాను కదా ఆఫ్ బీజేపీ. టు కౌంటర్ హిందుత్వ, టుడే ద కాంగ్రెస్ అండ్ ద సమాజ్వాదీ పార్టీ SP యాజ్ వెల్ యాజ్ ద రాష్ట్రీయ జనతా దళ్ RJD అండ్ అదర్స్ మొబిలైజ్ సపోర్టర్స్. వాళ్ళకి వాళ్ళు తెచ్చుకుంటున్నారు, ఎస్ బాబు మా వైపు రండి అని. ఎందుకంటే లేకపోతే మీకు ఈ హిందుత్వ, ఓకే, ఈ రైజ్ ఆఫ్ ది బీజేపీ, ద రైజ్ ఆఫ్ RSS, ఇవన్నీ మీకు చాలా కష్టాలు వచ్చేస్తాయని. సో మొబిలైజ్ చేసుకున్నారు. దేని మీద? సోషల్ ఇష్యూస్, ఇంక్లూడింగ్ ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్యాస్ట్ సెన్సస్ ఇష్యూ. ఒక్కొక్క కులంలో ఎంతమంది ఉన్నారు, ఏంటది, వాళ్ళకి జరిగిన నష్టం ఏంటి, వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు, ఏ స్టేజ్లో మొదలెట్టారు ఇండిపెండెన్స్ ముందు, ఇదంతా తీశారు. ఎందుకంటే ఇప్పటి వరకు జరగలేదు బీజేపీ గవర్నమెంట్లో. సో దే వాంట్ టు ప్రమోట్ సోషల్ జస్టిస్ అగైన్. సామాజిక న్యాయం మళ్ళీ మనం అవలంబించాలి, దాన్ని ఆచరణలోకి తేవాలి అన్న కొత్త ధోరణిలో వీళ్ళు వెళ్ళారనమాట. దిస్ ప్రోగ్రామ్ హ్యాస్ బీన్ క్లియర్లీ ఆర్టికులేటెడ్. మేము
ఏ ప్రోగ్రాము మళ్ళీ చదువుతాను చూడండి. క్యాస్ట్ సెన్సస్ ఇష్యూ, ప్రమోటింగ్ సోషల్ జస్టిస్ అగైన్, రైజ్ ఆఫ్ ద ప్లెబియన్, ప్రయారిటైజింగ్ సోషల్ ఈక్వాలిటీ. ఇక్కడ నుంచి చూడండి, ప్రయారిటైజింగ్ సోషల్ ఈక్వాలిటీ. ఓకే, అట్ ద సేమ్ టైమ్ ద ముస్లిమ్స్ హు ఆర్ మార్జినలైజ్డ్ ఆల్సో విల్ బి కాల్డ్ ఇన్ టు ద మెయిన్ స్ట్రీమ్. ఇవన్నీను చాలా క్లియర్గా ఆ వాగ్జరితోని ఓకే ఆయన రాహుల్ గాంధీ గారు ఆయన అంటే చాలా అంటే కామన్ మ్యాన్కి కూడా ఓకే ఒక కర్షకుడికి కార్మికుడికి కూడా అర్థమయ్యే రీతిలోని అంత సునాయాసంగా అంత మామూలు భాషలోని చాలా అర్థమయ్యేటట్టు ఒక అందంగా ఆయన దాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఎవరు? రాహుల్ గాంధీ గారు. ఎప్పుడు ఆయన యాత్రలు చేశారు కదా, భారత్ జోడో యాత్ర అని, భారత్ జోడో నయా యాత్ర అని. దీనివల్ల ఆయన ఒక పాపులర్ లీడర్ అయ్యారు. ఎలా అయ్యారు? ఇన్ స్పైట్ ఆఫ్ ద పూర్ మీడియా కవరేజ్. ఓకే, ఆయన మంచి లీడర్ అయ్యారు. ఏంటి బీజేపీ వాళ్ళు, నేను చెప్పాను కదా ఏమన్నాను, మీడియాను కూడా గ్యాగ్ చేశారు ఈ వ్యవస్థలన్నింటినీ. నేను ఇన్ స్పైట్ ఆఫ్ పూర్ మీడియా కవరేజ్ రాహుల్ గాంధీ హ్యాస్ బికమ్ అ గ్రేట్ లీడర్ టుడే బికాస్ ఆఫ్ భారత్ జోడో యాత్ర అండ్ భారత్ జోడో నయా యాత్ర. ఇన్ బోత్ సెన్సెస్ ఆఫ్ ద టర్మ్, ఇన్ స్పైట్ ఆఫ్ పూర్ మీడియా కవరేజ్. దిస్ ట్రాన్స్ఫర్మేషన్, ఈ మార్పు అన్నది రాహుల్ గాంధీ గారిలోని హ్యాస్ బీన్ మ్యాగ్నిఫైడ్. దీన్ని ఒక భూతద్దం కింద పెట్టి చూపెట్టారనమాట ఎవరు? ఓటర్లు 2024లో. ఎలాగా? ఎలక్షన్ రిజల్ట్స్ ద్వారా. అనూహ్యంగా అనుకోని రీతిలో ఓకే 400 దాటేస్తాను ఈసారి అనుకున్న ఎవరు? బీజేపీ పార్టీ, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, వీళ్ళందరూ దాటేస్తాం అనుకున్న వాళ్ళకి ఒక నడుం విరగ్గొట్టే దెబ్బ అనమాట. 240, 260 దగ్గర ఆప్షన్. వాళ్ళు ఇప్పుడు 272 కావాలి అంటే టీడీపీని, జేడీయూని అందరినీ కలుపుకుని వెళ్ళాలి. వాళ్ళకి ఒక అలయన్స్ ఉంది. సో ఈ భారత్ జోడో యాత్ర, భారత్ జోడో నయా యాత్ర వలన రాహుల్ గాంధీ గారు మీడియా కవరేజ్ అంత బాగాలేకపోయినప్పటికీ, ఎందుకంటే బీజేపీ గ్యాగ్ చేసిందని కాదు వ్యవస్థని, అయినప్పటికి కూడాను ఆయన మంచి లీడర్ అయ్యారు అన్నది మనకు ఒక భూతద్దంలో పెట్టి చూపెట్టారనమాట. ఎలాగా? ఈ ఎలక్షన్ రిజల్ట్స్ ద్వారా. ఇంకెప్పటి నుంచి ఆయన్ని పప్పు అని ఎవరు పిలవరు. ఇంకా అదే అంటున్నాడు ఆథర్ కూడా. ఏమన్నారు? నోబడీ విల్ కాల్ హిమ్ పప్పు ఎనీమోర్. ఇది ఒక నిక్ నేమ్ అనమాట ఆయనకి. అంటే పప్పు అంటే పనికిరాని వెధవ అన్నట్టుగా ఇన్ని రోజులు ఆయనకి ఒక నామకరణం చేశారు, ఒక నిక్ నేమ్ ఇచ్చారు. ఇంకా ఇప్పటి నుంచి ఎవరు ధైర్యం చేయరు. ఎందుకంటే 2024లోని ఆయన చేసిన ఆ 2 యాత్రల ద్వారా కాంగ్రెస్కి మంచి పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు వచ్చాయి. ఎంతవరకు అంటే వాళ్ళు కానీ కాస్త ప్రలోభాలు పెట్టి ఈ టీడీపీని, జేడీయూని కానీ వాళ్ళ వైపు లాక్కుంటే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసేవచ్చు. ఆ లెవెల్ తీసుకెళ్ళిపోయాడు అనమాట ఆయన. ఓకే, ఆ లెవెల్ పట్టుకెళ్ళిపోయాడు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ దీస్ మార్చెస్, ఈ 2 మార్చెస్ వల్లనే కాదు ఓకే యాత్రల వల్ల, బట్ ఆల్సో బికాస్ ఆఫ్ ద వే హీ డిఫెండెడ్. ఏమన్నారు? లాస్ట్ 2 ఫేజుల్లోని, 6-7 ఫేజుల్లోని మోడీ గారు కూడాను బ్యాక్ ఫుట్ వేశారు, వెనకడుగు వేశారు. ఏమని? ఎక్కడికి వెళ్ళినా సార్ మీరు రాజ్యాంగాన్ని మార్చేస్తారట కదా, కాన్స్టిట్యూషన్ హ్యాస్ బికమ్ టాకింగ్ పాయింట్ ఇన్ ద ఎలక్షన్ దిస్ టైం. రాజ్యాంగాన్ని మార్చేస్తారు జాగ్రత్త అన్న భయాన్ని జనంలో తీసుకెళ్ళిపోయారు. సిఏఏ వల్ల మీకు చాలా నష్టం జరుగుతుంది, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్షిప్ వల్ల మీకు, సిటిజన్స్ వల్ల మీకు ఇంకా నష్టం జరుగుతుంది, జాగ్రత్త అని జనాల్లోకి భయాన్ని బాగా తీసుకెళ్ళారనమాట. సో రాజ్యాంగాన్ని మార్చడం ఏంటి అన్న విషయాన్ని చాలా గట్టిగా ఆయన డిఫెండ్ చేసుకున్నాడు జనాల్లోకి పట్టుకెళ్ళి. సో బట్ ఆల్సో బికాస్ ఆఫ్ ద వే హీ డిఫెండెడ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, బిల్ట్ ఎ కోయిలిషన్. ఒకళ్ళిద్దరిని కాదు, ఒక 33 మంది కలిపి ఇండియా అలయన్స్ బ్లాక్ అని తయారు చేస్తాడు ఆయన. INDIA బ్లాక్, BLOC, ఆఫ్ సో మెనీ పార్టీస్, ద ఇండియా బ్లాక్.
ఇప్పుడు అన్నాను కదా, ఇండి అలయన్స్ బ్లాక్, యాజ్ వెల్ యాజ్ అట్రాక్టివ్ నేచర్ ఆఫ్ హిస్ సోషల్ ఇష్యూస్, సమాజంలో జరుగుతున్న అస్తవ్యస్తాల గురించి ఆయన చాలా సోషల్ ఇష్యూస్ ఓరియంటెడ్ వాక్చాతుర్యం, ద డిస్కోర్స్ ఆయన ఎలక్షన్ లెక్చర్లు ఇచ్చాడు. ఎలక్షన్లోని ఇంకా ర్యాలీల్లోని విపరీతంగా మాట్లాడాడు అనమాట. అవన్నీ యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ల కింద టర్న్ అయ్యి 2019లో వచ్చిన 300+ కూడా రాలేదు ఈసారి భాజపాకి. ఓకే, అంత బాగా ఆయన ప్రమోట్ చేయగలిగారు. ఆర్టికులేట్ అంటే స్పీక్ వెరీ క్లియర్లీ. సోషల్ ఇష్యూస్ అంటే సమాజంలో జరుగుతున్న అస్తవ్యస్తాల గురించి. ఆ ఓరియంటెడ్ అటువైపు ధోరణిలోని డిస్కోర్స్ అంటే ఓ పొలిటికల్ స్పీచ్. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఈ స్పోక్ అబౌట్. నెక్స్ట్ ఏమన్నారు, డిఫరెంట్ సినారియోస్, కొత్త ఓకే మనకు మార్పులు కనబడుతున్నాయి నేపథ్యాలు. బీహార్ అండర్ ద స్టూవర్డ్ అంటే లీడర్ అనమాట. బీహార్ అండర్ ద స్టూవర్డ్షిప్ ఆఫ్ నితీష్ కుమార్ హ్యాస్ బీన్ ద ఫస్ట్ స్టేట్ టు ఆర్గనైజ్ అ క్యాస్ట్ సెన్సెస్. ఇప్పుడు నితీష్ కుమార్ గారు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు? మోడీ గారు. నితీష్ కుమార్ గారు జేడీయూ ఈజ్ సపోర్టింగ్ మోడీ, టీడీపీ చంద్రబాబు నాయుడు ఈజ్ సపోర్టింగ్ మోడీ, ఎందుకంటే ఆల్ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ. కానీ బీహార్ ఇస్ ద ఫస్ట్ స్టేట్ టు కండక్ట్ ఏంటి క్యాస్ట్ సెన్సెస్. క్యాస్ట్ సెన్సెస్ తెస్తారని ఎవరన్నారు? రాహుల్ గాంధీ గారు. సో ఈరోజు ఏ స్టేట్ అయితే ఫస్ట్ టైం క్యాస్ట్ సెన్సెస్ తెచ్చిందో ఆ స్టేట్ లీడర్తోని మోడీ గారు కలిసి ప్రయాణం చేయాలి, ఆయనకి నచ్చినా నచ్చకపోయినా. క్లియర్? ఆర్గనైజ్ అ క్యాస్ట్ సెన్సెస్. విల్ ఇట్స్ చీఫ్ మినిస్టర్ అంటే ఎవరు? ట్రై టు పర్సువేడ్, కన్విన్స్ ద నేషనల్ డెమోక్రాటిక్ ఎన్డీఏ టు ఎమ్యులేట్, అట్లీస్ట్ రీచ్ అప్ టు ఈ ఇనిషియేటివ్. సార్, మేము ఆల్రెడీ మొదలుపెట్టాం క్యాస్ట్ సెన్సెస్ బీహార్లోని, మీరు మాతో పాటు ప్రయాణిస్తున్నారు అని ఆయన కన్విన్స్ చేయగలరా? లేకపోతే ఆయన ఇంకా నియంతలాగే లేదు నేను విన్న మీ మాట అని అంటారా? తానాషాహి అన్నాం కదా, ఆ ధోరణిలోనే ఉంటారా? ట్రై టు పర్సువేడ్ ద నేషనల్ ఎన్డీఏ లీడర్స్ అందరినీను టు ఎమ్యులేట్, మేము మొదలు పెట్టేసాము, సో రీచ్ అప్ టు అస్ అని ఆయన అడుగుతారా? ఎందుకు? ఇనిషియేటివ్ ఫస్ట్ మొదలుపెట్టింది ఎవరు? ఏమన్నారు? ఫస్ట్ స్టేట్ టు స్టార్ట్ దిస్. మమ్మల్ని రీచ్ అవుతారా? ఎవరు? ఎన్డీఏ వాళ్ళందరూ, ఈ గ్రూప్ అంతా. వీళ్ళని ఏం చేయాలైనా కన్విన్స్ చేయాలి, మమ్మల్ని ఫాలో అవ్వండి అని. ఎవరు? చీఫ్ మినిస్టర్ గారు. ఆయన ఎవరు? నితీష్ కుమార్ గారు. ఇన్ని జరగాలి. ఓకే, ఆర్ విల్ ఈ అబ్స్టైన్? అసలు ఈ విషయం గురించే మాట్లాడుకోవడం, అబ్స్టైన్ అండ్ స్టే అవే. ఈ విషయం గురించి మనకెందుకు? మనం సెంట్రల్ గవర్నమెంట్లోని పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ అయ్యాం, మనం కొన్ని మినిస్ట్రీలు అడుగుదాం, మనం కొన్ని పోర్ట్ఫోలియోలు తీసుకుందాం, మనం ఈ గవర్నమెంట్తో ప్రయాణిద్దాం. వాళ్ళు ఏ డెసిషన్ తీసుకున్నా మనకెందుకు? మనకి మన స్టేట్ డెవలప్ అవుతుంది, అలా వెళ్తారా? ఆర్ విల్ ఈ స్టే అవే ఫ్రమ్ పుషింగ్ దిస్ ఇష్యూ? ఏ ఇష్యూ? క్యాస్ట్ సెన్సెస్ ఇష్యూ. మోర్ జనరలీ మామూలుగా మాట్లాడితే, హౌ ఫార్ విల్ ద జేడీయూ, ద టీడీపీ అండ్ అదర్స్ ట్రై టు ప్రమోట్ దేర్ ఓన్ ఎజెండా? ప్రతి ఒక్కరికి ఒక ఎజెండా ఉంటుంది కదా. అధికార పక్షంలో కూర్చున్నాము అంటే నాకేంటి ఇందులో? లైక్ ఐ ఆల్వేస్ సే, దెర్ ఆర్ నో ఎనిమీస్, నో ఫ్రెండ్స్ ఇన్ పాలిటిక్స్, ఓన్లీ కామన్ ఇంట్రెస్ట్. నా రాష్ట్రానికి ఇక్కడ లాభం ఏంటి? నేను ఎలాగా సెంట్రల్ నుంచి ఫండ్స్ తెచ్చుకుంటాను, నా రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేసుకుంటాను, రాబోయే ఎలక్షన్సే చూసుకుంటాం. 2019, 2024లో నేను చేసిన మంచి నాకు 400+ ఇవ్వండి అని అడిగారు మోడీ గారు. కానీ మీ భావి తరాలు నేను చేశాను అని నేనేం అనలే. సో నోబడీ ఈస్ టాకింగ్ అబౌట్ నెక్స్ట్ జనరేషన్, ఎవ్రీబడీ ఈస్ టాకింగ్ అబౌట్ నెక్స్ట్ ఎలక్షన్స్ ఓన్లీ. సో వాళ్ళ ఎజెండాను వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు అండ్ వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్. నాకు ఇందులో లాభం ఏంటి, నా జనాలకు లాభం ఏంటి, నా పార్టీకి లాభం ఏంటి, నేను రెండోసారి వెళ్ళి జనాన్ని ఇదిగో పని చేసాను ఓట్లేయండి అని అడిగితే వేస్తారా? అవే చూసుకుంటారు. దిస్ ఈజ్ అ కీ వేరియబుల్. ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ మార్పు. ఓకే, సినారియో మార్పు విచ్ మే లీడ్ టు డిఫరెంట్ సినారియోస్. కొత్త ఓకే, కొత్త దీంట్లోకి వెళ్ళచ్చు. ద మోస్ట్ లైక్లీ వన్ మే కన్సిస్ట్ ఇన్ ద వీక్స్ అండ్ మంత్స్ అహెడ్. సో రాబోయే వారాల్లోని, రాబోయే నెలల్లోని మనం
చూస్తాం ఏంటేంటి ఈ గవర్నమెంట్ ఇస్తుంది మనకి అని. ఇగో ఇన్ ఎ మోడస్ వివెండాయ్, ఇన్ ఎ మోడస్ ఏమన్నారు ఆథర్ గారు, ఇన్ ఎ మోడస్ వివెండాయ్ బేస్డ్ ఆన్ ఏంటండి, ఇన్ ఎ మోడస్ వివెండాయ్ బేస్డ్ ఆన్ వాట్, concessions made by the Modi government. In a modus vivendi given by the Modi government. Modus vivendi ante in the lifestyles and in the changes, in the coexisting peacefully untada, in the arrangement or agreements, in the arrangements or agreements between conflicting parties, in the arrangements or agreements between the conflicting parties. ఒకప్పుడు మరి ఈ పార్టీస్ ఏమీ ఆయనకి ఇంపార్టెంట్ కాదు, ఆయనకు ఓన్గానే డెసిషన్ తీసుకునేవారు. ఈరోజు ఏం చేయాలి, ఆయన వీళ్ళందరితో పాటు ప్రయాణం చేయగలగాలి. సో ద మోస్ట్ లైక్లీ వన్ మే కన్సిస్ట్ ఇన్ ద వీక్స్ అహెడ్ అండ్ మంత్స్ in a modus vivendi, in an arrangement or agreement between conflicting parties based on the concessions elaga taggutadu manishi made by the Modi government for accommodating. అందరినీ మరి కలుపుకొని వెళ్ళాలి కదా, ఆయనకి నచ్చినా నచ్చకపోయినా ఇరుగ్గా ఉన్నా కూడా నలిగిపోతున్నా రండి కూర్చోండి, కాస్త అకామిడేట్ చేయాలి. ఎవరిని డిమాండ్స్ ఉంటాయి టీడీపీకి జేడీయూకి అండ్ మేబీ అదర్స్. that will be very substantial and acceptable. ఇవి చాలా బరువు, చాలా వెయిట్ ఉంటాయి. దే హ్యావ్ లాట్ ఆఫ్ వెయిట్, చాలా ఇంపార్టెంట్ ఆయనకి అవి. అండ్ యాక్సెప్ట్ కూడా చేయాలి, నచ్చినా నచ్చకపోయినా. ఇట్ కెన్ బి అ బిటర్ పిల్ ఫర్ హిమ్, బట్ హీ హ్యాస్ టు యాక్సెప్ట్ ఇట్. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటున్నారు, ఇంకొక సినారియో ఏంటంటే ద వర్స్ట్ కేస్ సినారియో for Mr. Modi ఏంటంటే would crystallize, make very clear. He has to make very clear if the TDP and JDU were to formulate అంటే కొత్తగా exigencies affecting the BJP. Exigencies affecting ఎవరినండి, BJP. సో ఇప్పుడు ఆయన ఏం చేయాలి, అనదర్ సినారియో, ఇది వర్స్ట్ కేస్ సినారియో. మోడీ గారు ఏం చేయాలండి, he has to crystallize, he has to solidify, he has to become very clear. He has to solidify and become very clear regarding what? Regarding the need, the demand and requirement. He has to become clear. First crystallize అయిపోలైనా. He has to become clear, crystallize. Next ఏమవ్వాలైనా, he has to understand, he has to crystallize if the TDP and JDU were to formulate. వాళ్ళు ఏమన్నా కొత్తగా ఏమన్నా వస్తుందా ఏంటి, కొత్తగా వాళ్ళు ఏం అడగచ్చు, వాళ్ళ డిమాండ్స్, వాళ్ళ రిక్వైర్మెంట్స్, ఎక్సిజెన్సీస్, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఉండొచ్చు. సార్ మా రాష్ట్రానికి ఇది కావాలి, లేదా వాళ్ళ డిమాండ్స్ ఉండొచ్చు. ఇవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, అఫెక్టింగ్ ఏంటి, ద బీజేపీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్. సార్ మాకు ఇవి కావాలి అంటే ఇవి కావాలి, ఇవి చేయాలంటే ఇవి చేయాలి, ఇవి చేయాలంటే మేము ఎలా సపోర్ట్ చేస్తాం. ఈ పవర్ షేరింగ్ ఆర్ ద పార్టీ సపోర్ట్ బేస్, పార్టీ యొక్క సపోర్ట్ బేస్ ఉంటుంది కదా. ఎందుకంటే రిజర్వేషన్స్ అబౌవ్ 49% ఇన్ ద ప్రైవేట్ సెక్టార్. ఫర్ ఇన్స్టెన్స్ ప్రైవేట్ సెక్టార్లోనే 49% ఉంచుతున్నాం, 51 గవర్నమెంట్ దగ్గర ఉంచాం. ఇప్పుడు దాన్ని కాస్త తారుమారు చేద్దాం అనుకోండి, ఆయన ఒప్పుకోరు. సార్ అలాగైతే వాళ్ళు డబ్బులు ఎగ్గొట్టేయచ్చండి అని భయం వచ్చేస్తుంది కదా. సో రిజర్వేషన్స్ అబౌవ్ 49% ఆర్ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్ ఫర్ ఇన్స్టెన్స్. దీస్ పార్ట్నర్స్, ఈ పార్ట్నర్స్ ఎవరు, టీడీపీ జేడీయూ కాకుండా చాలామంది ఉన్నారు ఇప్పుడు ఎన్డీఏలో. వీళ్ళు దే మే నాట్ సీ ఐ టు ఐ చూసుకోకర్లేదు. ఓకే, ఐ టు ఐ విత్ ఫ్రెండ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ సపోర్ట్. ఫర్ ఇన్స్టెన్స్ an investigation regarding Gautam Adani activities. గౌతమ్ అదానీ యాక్టివిటీస్ మీద మనం ఒక ఇన్వెస్టిగేషన్ తీసుకెళ్దామండి అంటే ఈ పార్ట్నర్సు గవర్నమెంట్తో పాటు ఐ టు ఐ మ్యాచ్ చేయక్కర్లేదు.
దే నీడ్ నాట్ గో ఐ టు ఐ విత్ ఫ్రెండ్స్ ఆఫ్ ద గవర్నమెంట్. కొంతమంది ఎస్ అదాని మీకు చేయండి, కొంతమంది మీ ఇష్టం అండి, కొంతమంది మీ మంచిదే, కొంతమంది వద్దు అనొచ్చు. సో చూడండి, దీస్ పార్ట్నర్స్ మే నాట్ సీ ఐ టు ఐ విత్ ఫ్రెండ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ సపోర్ట్ ఫర్ ఇన్స్టెన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ రిగార్డింగ్ గౌతమ్ అదానీస్ అసెట్స్. ద బార్గెనింగ్ పవర్ అంటే బ్యాలెన్స్ చేయగలిగే బార్గెనింగ్, వాట్ ఈస్ ఇన్ ఇట్ ఫర్ యూ, వాట్ ఈస్ ఇన్ ఇట్ ఫర్ మీ అని అడగడం పవర్ ఆఫ్ ద జేడీయూ అండ్ ద టీడీపీ ఇప్పుడు చాలా ఇమ్మెన్స్, అంటే చాలా ఎక్కువ, ఇమ్మెన్స్, అ లాట్, టూ మచ్, బై షిఫ్టింగ్ ఫ్రమ్ వన్ సైడ్ టు ది అదర్ సైడ్. వీళ్ళు షిఫ్ట్ కూడా అయిపోవచ్చు. ఎలాగా? ఆ పొలిటికల్ స్పెక్ట్రమ్. అంటే ఇన్ని రోజులు ఎవరితో వెళ్తున్నారు వీళ్ళు? ఓకే, ఇప్పుడు ఎవరు వెలుగులో ఉన్నారు? బీజేపీ వెలుగులో ఉన్నారు. వాళ్ళతో పాటు కానీ ఏమన్నా ప్రాబ్లం వచ్చి ఐ టు ఐ చూసుకోలేదు అనుకోండి, వెంటనే ఎటు వెళ్ళిపోవచ్చు. ద అదర్ ఆఫ్ ది పొలిటికల్ స్పెక్ట్రమ్ అంటే అవతల సైడ్ ఎవరు వెయిట్ చేస్తున్నారు? కాంగ్రెస్. రండి బాబు అని తలుపు తీసుకుని కూర్చుంటారు వాళ్ళు. రండి, మేము మీకు సపోర్ట్ చేస్తాం, మీరు అడిగినవన్నీ చేస్తాం, లెట్ us ఫార్మ్ ద గవర్నమెంట్. దే వుడ్ మేక్ ద గవర్నమెంట్ ఫాల్. ఏం చేయొచ్చు వాళ్ళు? ఒక్కసారిగానే అదర్ సైడ్ ఆఫ్ ది స్పెక్ట్రమ్ వెళ్తే గవర్నమెంట్ పడిపోద్ది. గవర్నమెంట్ పడిపోయి అండ్ కుడ్ అలౌ ది ఇండియా బ్లాక్ టు టేక్ ఓవర్. ఇండియా అలయన్స్ అంటే ఏమన్నాను? ఈ రాహుల్ గాంధీ వీళ్ళందరూ కలిపి ఓ 33-34 పార్టీలు, వీళ్ళు దే విల్ టేక్ ఓవర్. మోడీ గవర్నమెంట్ పడిపోవచ్చు. చూడండి ఎలా తయారైందో. ఓకే, ఇప్పుడు మనం ఏమంటున్నాం? నెక్స్ట్ ఏమంటున్నారు ఆథర్ గారు? ఈ 2 scenarios ఆర్ నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. ఈ రెండు జరగబోయే విషయాలు మ్యూచువల్లీ అంటే నీకు లాభం ఏంటి, నాకు లాభం ఏంటి అంది, ఎక్స్క్లూజివ్ కాదు. ఇవి ఇంక్లూజివ్. ఇవి జరగలేవు అనేం లేదు, జరగచ్చు. దేర్ ఇంక్లూజివ్, దేర్ నాట్ ఎక్స్క్లూజివ్. ద సెకండ్ వన్ మే అన్ఫోల్డ్. ఏది? బీజేపీని వదిలేసి ఇండియా బ్లాక్కి సపోర్ట్ చేసి అదర్ సైడ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ అన్నారు కదా ఆథర్ గారు. ఏమన్నారు చూడండి ఇక్కడ, పొలిటికల్ స్పెక్ట్రమ్. దే వుడ్ మేక్ ద గవర్నమెంట్ ఫాల్ అండ్ కుడ్ అలౌ ది ఇండియా బ్లాక్ టు టేక్ ఓవర్. దీన్ని వీళ్ళు ఏం చేస్తారంటే, ద సెకండ్ వన్ మే అన్ఫోల్డ్. ఇన్ని రోజులు మడతపెట్టి ఉంది, ఒక 10 వారాలు, ఒక 2 సంవత్సరాల తర్వాత అది మెల్లిగా ఓపెన్ అయింది అనుకోండి. ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ ఆర్ ఈవెన్ ఇన్ ఇయర్, నెలలే అంటున్నారు ఆథర్ అయితే, కొన్ని నెలలు కొట్టుకుంటారు, ఓ సంవత్సరం లేదా 2 సంవత్సరాలు లేటర్, ఎస్పెషల్లీ ఇఫ్ ద మోడీ గవర్నమెంట్ ఈస్ ఫర్దర్ వీకెండ్. ఇప్పుడు మోడీ గవర్నమెంట్ సెంట్రల్లోనే వీక్ అయింది, కొన్ని రాష్ట్రాలు కూడాను మోడీ గారు ఓడిపోయారు అనుకోండి బై ఎలక్ట్రల్ సెట్ బ్యాక్స్. అంటే కొన్ని రాష్ట్రాల్లో ఓటర్లు కూడా మోడీ గారితో ట్రావెల్ చేయడం వేస్ట్ అండి, ఇండియా ఏం పెద్ద భవిష్యత్తు ఏం లేదు, కొత్త గవర్నమెంట్కి అవకాశం ఇద్దాం అనుకుంటే బై ఎలక్ట్రల్ సెట్ బ్యాక్స్ ద స్టేట్ ఎలక్షన్స్ మహారాష్ట్రలోని, హర్యానాలోని విల్ బి వాచ్డ్ క్లోజ్లీ. మహారాష్ట్రలోని, హర్యానాలో కానీ ఓడిపోయారు అనుకోండి మోడీ గవర్నమెంట్, ఇంకా వీక్ అయిపోతారు వాళ్ళు. ఓకే, అండ్ ఇఫ్ ది రూలింగ్ కోయలిషన్ అంటే మోడీ గారు 3.0 కదా, రూలింగ్ కోయలిషన్, ఈ గ్రూప్ అంతాను ఇంక్లూడింగ్ ద టీడీపీ అండ్ ద జేడీయూ ఆర్ అండర్ ప్రెషర్. ఏ రాష్ట్రాలైతే బీజేపీ లేదో వాళ్ళందరూ వచ్చి టీడీపీ దగ్గర, జేడీయూ దగ్గర, అయ్యా మీరు ఆయనతోనే ఎందుకు వెళ్తున్నారండి, మనందరం కలిసికట్టుగా నిలబడి కాంగ్రెస్ వెనక నిలబడితే మనకు లాభం వస్తుంది. లేదా ఇంకొకటి, చంద్రబాబు నాయుడు గారు ఎలాగో కాంగ్రెస్ నుంచి వచ్చారు కాబట్టి, సార్ మీ ఇంకా 74, ఇంకా 5 ఏళ్ళు 79, ఈ వయసులోనైనా మీకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీకి మీరు సపోర్ట్ చేయడం ఎంతగానో ముదవాహం అన్నారనుకోండి, ఆయన మేమే మార్చుకోవచ్చేమో. హీ మైట్ చేంజ్ హిజ్ ఐడియా. ఇంక్లూడింగ్ ద టీడీపీ అండ్ ద జేడీయూ ఆర్ అండర్ ప్రెషర్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ అండ్ పార్టీస్ అండ్ కాంగ్రెస్. ఎందుకంటే ఇప్పుడు అపోజిషను ఈ ఇండియా బ్లాక్ వాళ్ళు రక్తం రుచి మరిగారు, 27% నుంచి టాప్ అని షూట్ అయ్యారు కదా. సో దే టేస్టెడ్ బ్లడ్. ఒక్కసారి అంటారు కదా మ్యాన్ ఈటర్స్ ఆఫ్ కుమాన్లోని ఏమంటాడు జిమ్ కార్బెట్, ఇఫ్ వన్స్ అ టైగర్ స్టార్ట్స్ టు టేస్ట్ బ్లడ్ ఇట్ విల్ నాట్ హంట్ ఎనీ అదర్ యానిమల్, ఇట్ విల్ బికమ్ అ మ్యాన్ ఈటర్. ఓకే, జిమ్ కార్బెట్ ద మ్యాన్ ఈటర్స్ ఆఫ్ కుమాన్ అని, ఆ టైగర్ కానీ మనిషిని కానీ కరిచి ఆ రక్తాన్ని పీల్చిందా ఇంకే యానిమల్ని అది తిందో. ఎందుకంటే స్వీటెస్ట్ బ్లడ్ ఈజ్ హ్యూమన్ బ్లడ్.
ఓకే, సో అలాగా ఇప్పుడు ఇండియా బ్లాక్ వాళ్ళు ది టేస్టెడ్ బ్లడ్, రక్తం రుచి మరిగారు అనమాట. అంటే రక్తం అంటే ఇక్కడ రక్తం కాదు, అధికారం అనే ఒక రుచి. ఆల్మోస్ట్ వచ్చామండి అట్ ద థ్రెషోల్డ్. అంటే డోర్ ఓపెన్ చేస్తే మనం గవర్నమెంట్ ఫామ్ చేసేవచ్చు. ఆ గుమ్మం దగ్గరికి వచ్చాం, జామ్ దగ్గర ఉన్నాం, అంతే. తలుపు ఓపెన్ చేయాలి. ఎవరు? టీడీపీ అండ్ జేడీయూ. మహారాష్ట్రలో ఓడిపోవాలి, హర్యానాలో ఓడిపోవాలి బీజేపీ. ఇవన్నీ కానీ జరిగితే ఓ సంవత్సరం 2 సంవత్సరాల్లోని 2026కి మనం వచ్చేస్తున్నాం సార్, మీరేం వరీ కాకండి అని సెంట్రల్లో అప్పుడే బాధ్యాలు మొదలెట్టేస్తారు. ఓకే, బాధ్యాలు మొదలు పెట్టేస్తారు. సో అండ్ రియలైజ్డ్ కాంగ్రెస్ వాళ్ళు ఏంటి ఇప్పుడు, అండ్ రియలైజ్ ఇట్ స్ట్రెంగ్త్ ఇన్ సచ్ ఎ వే, వాళ్ళు మన శక్తి, వాళ్ళ శక్తిని వాళ్ళు రియలైజ్ చేసుకున్నారు. అంటే వాళ్ళు తెలుసుకోగలిగారు, బౌండ్ టు మొబిలైజ్. ఇంకా ఎంపీలని వాళ్ళు రండి రండి రండి, ఎంత కావాలి, 100 కోట్ల, 200, 300, డబ్బో, అధికారమో, భూమో, కాంట్రాక్ట్సో, ఏదో ఒకటి ఇచ్చి వాళ్ళని రిలెంట్లెస్లీ వితౌట్ గివింగ్ అప్ ఎఫర్ట్. రిలెంట్లెస్లీ అంటే ఏంటి? వితౌట్ గివింగ్ అప్ ఎఫర్ట్ ఇన్ ద స్ట్రీట్. అంటే మనకి పార్లమెంట్ కారిడోర్లో దొరికిన నాన్ కాంగ్రెస్ వన్ ఇన్ ద స్ట్రీట్ అండ్ సాలిడిఫై. రోజు రోజుకి వాళ్ళ బలం పుంజుకుంటారు. ఇట్స్ యూనిటీ అండ్ ఈవెన్ రిక్రూటింగ్ మోర్ పార్ట్నర్స్. కొత్త వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారు. సార్ బీజేపీతో పాటు మేము ట్రావెల్ చేయలేకపోతున్నాం, ఎంతమంది ఉన్నారు? 3 రండి, మనం ఏదో ఒకటి అడ్జెంట్ చేద్దాం, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఏదో ఒకటి ఇస్తాం, లేకపోతే మీకు ఏదో స్టేట్ కాంట్రాక్ట్ ఒకటి ఇస్తాం, కొద్దిగా డబ్బులు వచ్చే ఏదో ఒకటి చూద్దాం, ఫస్ట్ మీరు మాతో పాటు నిలబడండి. నిలబడతారని మాట తీసుకోవాలి, సాలిడ్గా నిలబడాలి. ఓకే, నిలబడి ఇప్పుడు ఏం చేస్తున్నారు? మిస్ మాయావతి ఇన్ని రోజులు ఆవిడ ఒక క్రయోలో ఉందన్నమాట, హ్యాపీగా ఏం చేయట్లేదు ఆవిడ. మిస్ మాయావతి మే ఈవెన్ బికమ్ లెస్ ఫియర్ఫుల్. ఇప్పుడు ఇంకా ఆవిడకి భయం పోద్ది ఆఫ్ యాంటగనైజింగ్, బికమింగ్ ఎనిమీస్ విత్ ద రూలింగ్ పార్టీ ఇన్ ద కంటెక్స్ట్. యూపీలో రూలింగ్ పార్టీ ఎవరు? బీజేపీ, యోగి. ఆవిడ ఇంకా భయం పోద్ది ఆవిడకి. ఎందుకు? ఇన్ని రోజులు నేను ఆయన్ని ఏం అనకూడదు, ఆయనతో నేను శత్రుత్వం పెట్టుకోకూడదు అనుకున్న ఆవిడకి కూడాను ఈరోజు పడుకున్నాను లేస్తుంది ఆవిడకి కూడా. ఎందుకు? ఆవిడ ఫ్రెండ్స్ అందరూ రక్తం రుచి మరుగుతున్నారు కదా, అధికారం వచ్చేస్తుంది అని. సో వీళ్ళందరూ దే బికమ్ లెస్ ఫియర్ఫుల్. అపోజిషన్ కానీ భయం పోయింది అంటే అధికారంలో ఉన్న గవర్నమెంట్తోని వాళ్ళు ఇంకా వాళ్ళ కొత్త నాటకాలు మొదలు పెడతారు, ఎలాగైనా అధికారం చేతిలోకి రాక్కోవాలని. ఓకే, ఫియర్ఫుల్ ఆఫ్ యాంటగనైజింగ్ ద రూలింగ్ పార్టీ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ద న్యూ డిస్పెన్సేషన్, గివింగ్ అవే. ఓకే, అండ్ రివైవ్ హర్ పార్టీ ద బహుజన్ సమాజ్. రివైవ్, మళ్ళీ ప్రాణం పోసుకుంటుంది. ఇది ఆవిడ పార్టీ. సో కోయలిషన్ అంటే 3-4 కలుపుని రావడం, టుగెదర్. టేస్టెడ్ బ్లడ్ అంటే వాళ్ళ సక్సెస్ రుచి చవి చూస్తుంది కాంగ్రెస్ మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత, 2014 తర్వాత. ఓకే, మొబిలైజ్, గ్యాదర్ చేయడం, రిలెంట్లెస్లీ వితౌట్ గివింగ్ అప్ ఎఫర్ట్, సాలిడిఫై, స్ట్రెంగ్థనింగ్, యాంటగనైజింగ్, బికమింగ్ ఎనిమీ లైక్, డిస్పెన్సేషన్, గివింగ్ అవే. ద కంటెక్స్ట్ ఆఫ్ ద న్యూ డిస్పెన్సేషన్ అంటే కొత్త ఒరవడిలోని ఆవిడకి మళ్ళీ కామ్గా ఉన్న మాయావతి, ఎస్ నేను ఉన్నాను, నేను ఈరోజు శత్రుత్వం పెంచుకున్న యోగితో నాకేమవదు అనే ధైర్యం ఆవిడకి కూడా వచ్చిందనమాట. ఆవిడకి కూడా వచ్చేసింది. అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ మిస్టర్ మోడీ మే నాట్ బీ ఇన్ అ పొజిషన్ టు కీప్ ద ఇండియా టుగెదర్. ఇటువంటి టైంలోని మోడీ గారు ఆయన ఆ పొజిషన్లో లేరు. ఎన్డీఏలో ఉన్న పార్ట్నర్స్ అందరినీ అతనితో పాటు తీసుకెళ్ళగే శక్తిలో లేరు. ఎందుకంటే either because its partners, NDA's partners would be asking for too much, చాలా ఎక్కువ అడిగేయచ్చు, లేదా ఆయన ఈ రోజు వరకు ఎప్పుడు ఒక టీం ప్లేయర్ కాదు, ఆయన ఈ రోజు వరకు ఎప్పుడు ఒక టీంలో ఆడలేదు. ఆయనకి ఆయనే బాస్, ఆయనకి ఆయనే డెసిషన్ తీసుకునేవారు, ఆయనకి ఆయనే దాన్ని అమలు పరుచుకునేవారు, అందరి చేత ఎస్ అనిపించేవారు. ఐదర్ ద పార్ట్నర్స్ మైట్ ఆస్క్ టూ మచ్, లేదా Mr. Modi has never been a team player, a practical expert, practical expert in coalition. 4-5 కలుపుకొని
ముందుకు తీసుకెళ్ళడం. ప్రాక్టికల్ ఎక్స్పర్ట్ మేకింగ్ యాప్ట్ అప్రోప్రియేట్ అట్ డిఫ్యూజింగ్ టెన్షన్స్. ఎప్పుడైనా నలుగురు ఐదుగురు మధ్య టెన్షన్ వస్తే దాన్ని ఎలాగ మనం శాంతియుత పరిష్కారం చేయాలి అన్న నైపుణ్యం ఆయనకు లేదు. నైపుణ్యం ఆయనకు లేదు. ఎందుకంటే ఈజ్ నెవర్ బీన్ అ టీమ్ ప్లేయర్. వన్స్ ది అపోజిషన్ స్టార్ట్స్ టు ఆస్క్ టూ మచ్, దట్స్ ఇట్. If his dictatorial way of talking comes out, or his ego comes out, or my Pradhan Mantri ban chuka hu 10 saal అని మొదలెట్టారు అనుకోండి, నేను ప్రధానమంత్రి 10 ఏళ్ళ నుంచి అని, మేము అవగలం సార్, మీరు ఈ ధోరణి, ఈ వాక్చాతుర్యం ఇవన్నీ అవతలకు చెప్పండి, మా మీద మీరు జులుం చలాయిస్తే మేము మీతో ఉండం అని భయపెట్టేస్తారు. ఓకే, డిఫ్యూజింగ్ టెన్షన్స్ ఆయనకి రాదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కన్సెషన్స్ ఏం చేసుకోలేదు. ఎప్పుడు నేను చెప్తున్నాను మీరు వినండి, నేను చెప్తున్నాను మీరు వినండి, కానీ మీరు చెప్పండి నేను వింటాను అన్న ధోరణిలో ఆయన లేడు. ద సంఘ్ పరివార్ దెన్ మే రీప్లేస్ హిమ్. ఈ సంఘ్ పరివార్ ఏం చేయొచ్చు? ఈయన్ని మార్చేయవచ్చు, మోడీ గారిని మార్చేయవచ్చు. మార్చేసి ఎవరిని తేవచ్చు? నితిన్ గడ్కరీ గారిని తేవచ్చు. ఈయన్ని ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఆర్ఎస్ఎస్ సపోర్ట్ చేస్తుంది. సో నితిన్ గడ్కరీ ఆర్ఎస్ఎస్ మనిషి. ఓకే, నితిన్ గడ్కరీ ఎవరు? ఆర్ఎస్ఎస్ మనిషి. మోడీ గారు ఎవరు క్యాండిడేటు? నాగ్పూర్ క్యాండిడేట్. మోడీ గారు ఆర్ఎస్ఎస్ కాదు, ఈజ్ సపోర్టెడ్ బై నాగ్పూర్ బై డిఫాల్ట్ 2014లోని. ఆయన రిలేషన్షిప్ సంఘ్ టాప్ లీడర్స్తోని ఈరోజు కూడా సంఘ్ టాప్ లీడర్స్తోని పెద్దగా ఏమి ఇంప్రూవ్ అవ్వలే. సంఘ్లో ఉన్న లీడర్స్కి ఈయనకి ఇప్పటికి కూడా ఎడ్డమంటే టెడ్డంలోనే ఉన్నారు. ఎందుకు? అతని ఓన్ పార్టీలో ఉన్న వాళ్ళనే అతను కలుపుకొని వెళ్ళలేని మనస్తత్వం ఉన్న మనిషి. ఇప్పుడు కోయలిషన్లో వెళ్ళగలడా? డిఫ్యూజ్ చేయగలరా టెన్షను? ఈ రోజు వరకు ఎప్పుడు టీం ప్లేయర్ కాదు. ప్రాక్టికల్గా ప్రాబ్లమ్ని అటాక్ చేయలేరు. ఆయన ఏమీ పెద్ద నిష్ణాతుడు కాదు నలుగురు ఏదైనా కలుపుకొని వెళ్ళడానికి. అప్రోప్రియేట్ సముచిత సమాధానం చెప్పి సంధి కావించుకోగలిగే శక్తి ఆయనకి లేదు అని చూడండి ఎన్ని రాశాడు ఆథర్ గారు. ఒకవేళ కానీ ఆయన ఎలాంటి పొజిషన్ మే నాట్ బీ ఇన్ అ పొజిషన్ అని సార్ ఆథర్ గారు టు కీప్ ద ఎన్డీఏ టుగెదర్. ఎన్డీఏ టుగెదర్గా ఆయన ఉంచలేరంట. ఎందుకంటే ఎన్డీఏ ఏమడగచ్చు? టూ మచ్ ఎక్కువ అడిగచ్చు. లేదా ఆయన ఎప్పుడు ఈ రోజు వరకు నెవర్ బీన్ అ టీమ్ ప్లేయర్. ఒక టీంలో ఆయన ఎప్పుడు ఆడలేదు. నేనే క్యాప్టెన్, నేనే అన్నీను, నేనే బౌలర్, నేనే అన్నీ ఇండివిజువల్గానే వెళ్ళింది ధోరణి. ఆయన ప్రాక్టికల్గా ఆలోచించే ఎక్స్పర్ట్ కాదు. ఇప్పుడు చెప్పుకొచ్చాను కదా అన్నీను. సో ద సంఘ్ పరివార్ దెన్ మే రీప్లేస్ హిమ్. ఇలాగానే అయితే సంఘ్ పరివార్ ఏం చేస్తుంది? బాబు మోడీ తప్పుకో, నితిన్ గడ్కరీని చేస్తారు. నితిన్ గడ్కరీకి ఎవరు సపోర్ట్ ఉందండి? ఆర్ఎస్ఎస్ సపోర్ట్ ఉంది. పోనీ సంఘ్ పరివార్ మోడీని తప్పించేద్దాము అంటే సంఘ్ పరివార్తో ఈయన సత్సంబంధాలు ఉన్నాయా? ఈ రోజు వరకు 2014 నుంచి 2024 వరకు వాళ్ళతో ఈయన సంబంధాన్ని ఇంప్రూవ్ చేసుకోలేదు, మంచి చేసుకోలే. ఓకే, సో దట్ ఈస్ ద వన్. మంచి ఏమైతే చేసుకోలేదు ఈయన. బట్ మిస్టర్ మోడీ అండ్ అమిత్ షా విల్ నాట్ లెట్ గో ఆఫ్ పవర్. మోడీ అంటే ఎప్పుడు మనం ఏమనుకోవాలి? అమిత్ షా గారు. వీళ్ళు అంత తొందరగా చేతిలోంచి అధికారాన్ని అలాగా వదిలేరు, నీళ్ళ వదిలేరు. సో ఈజీలీ విల్ నాట్ లెట్ గో ఆఫ్ పవర్. అది మంచి వర్డ్, విల్ నాట్ లెట్ గో ఆఫ్ పవర్. చేతిలోని అధికారాన్ని అంత సునాయాసంగా నీళ్ళు వదిలేసినట్టు వదిలేరు అంత ఈజీగా. దేర్ ఈజ్ సో మచ్ అట్ స్టేక్, అట్ రిస్క్ అన్నమాట. దేర్ ఈజ్ సో మచ్ అట్ స్టేక్, అట్ రిస్క్. స్టేక్ అంటే అండ్ నో బడీ కెన్ యాంటిసిపేట్. ఎవ్వరూ యాంటిసిపేట్ చేయలేరు ద టెక్నిక్స్ దట్ మిస్టర్ మోడీ మే రిసార్ట్. ఎటువంటి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు మోడీ గారు, ఎటువంటి కొత్త కొత్త యాంగిల్స్లోనే అయినా అందరినీ కాపాడుకొని వస్తారు. మే రిసార్ట్ టు సేవ్ ఏంటి ఆయన పొజిషన్ ప్రియంగా మూడోసారి అన్నది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు, ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట. కాలమే అన్నిటికీ ఆన్సర్ చెప్తుంది. కాలం కలిసి రావాలి. టైం మ్యాటర్స్ ఏ లాట్ హియర్. కాలం, ఓకే, ఇదంతా కాలమే చెప్పాలి. ఏ పొలిటికల్ క్రైసిస్, ఓకే, అంటే రాజకీయంగా ఏమన్నా ఒడిదుడుకులు వచ్చినా వుడ్ నాట్ మేక్ ద సేమ్ ఇంపాక్ట్. సేమ్ అదే ధోరణి, అదే భయం, అలాంటి కష్టకాలు నేను రావు. ఎందుకంటే ఇఫ్ ద ఇన్స్టిట్యూషన్స్, వ్యవస్థలన్నీ ఆఫ్ ద ఇండియన్ రిపబ్లిక్ హ్యావ్ హ్యాడ్ ది టైమ్ టు రికవర్ ఫ్రమ్ 10 years ఆఫ్ ఎరోషన్.
10 ఏళ్ళగా వ్యవస్థలన్నిటిని తుడిచిపెట్టాడు ఈయన. నేను చెప్తున్నాను మీరు వినండి, నేను చెప్తున్నాను మీరు వినండి, నేను చెప్తున్నాను మీరు వినండి. సో కాలం మ్యాటర్స్ అ లాట్. పొలిటికల్ క్రైసిస్ వచ్చినా అది పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు. ఎందుకంటే 10 ఏళ్లలోని తుడిచిపెట్టేసిన వ్యవస్థలన్నిటిని నేను, ఇఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ ఇండియన్ రిపబ్లిక్ హ్యావ్ హ్యాడ్ ద టైమ్ టు రికవర్, అంటే వాళ్ళకి 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో మోడీ గారిని మార్చేస్తారంటే వాళ్ళకి కాలం సరిపోదు. ఎందుకంటే దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు ఫేస్ దిస్ మ్యాన్. దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు ఫేస్ దిస్ మ్యాన్. సో హౌఎవర్ ఇది అంటున్నప్పుడు కూడాను, బిసైడ్స్ ద పొలిటికల్ యాక్టర్స్, రాజకీయం అనే స్టేజ్ మీద ఎరీనా మీద చాలామంది నటులు ఉన్నప్పటికి కూడాను, సివిల్ సొసైటీ ఈజ్ ఆల్సో బౌండ్ టు ప్లే అ కీ రోల్. సభ్య సమాజం కూడా ఇన్ రెజ్యూనవేషన్, రీజువనైల్, బికమ్ యంగ్ అగైన్, బికమ్ స్ట్రాంగ్, గెట్ ద విగర్ ఆఫ్ ఇండియాస్ డెమోక్రసీ, భారతదేశంలోని ప్రజాస్వామ్యం. ఇఫ్ దిస్ ఎలక్షన్ ఈస్ ప్రాబబ్లీ మార్కింగ్ అ ట్రాన్సిషన్, అ చేంజ్ టువర్డ్స్ అ న్యూ ఎరా, ఒక కొత్త టైమ్స్లోకి తీసుకెళ్తుంటే ఈవెన్చువల్లీ కాలక్రమేణా ఎ చేంజ్ ఆఫ్ గార్డ్, అంటే ప్రధానమంత్రి అందరూ మారచ్చు. చేంజ్ ఆఫ్ గార్డ్ అట్ ది స్టేట్ లెవెల్, అంటే స్టేట్ లెవెల్ విల్ నాట్ బీ ఇనఫ్ ఫార్ రీడెమోక్రటైజింగ్ ఇండియా. ఎన్ని రోజులు డెమోక్రటిక్ సిస్టంలోనే లేవు కదా. సో రీడెమోక్రటైజింగ్కి కొద్దిగా స్టేట్లు మారితే అవ్వదు, ఏమవ్వాలంట. అండ్ ఇన్ పర్టికులర్ టు కౌంటర్ దీని అంతటికి ఏం చేయాలి, మనం కౌంటర్గా రెడీగా నిలబడాలి. ఎవరిని? ద డెన్స్ నెట్వర్క్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ రిలేటెడ్ విజిలాన్స్. ఆర్ఎస్ఎస్ నెట్వర్క్ అన్నది ఎలా ఉంటుంది అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. డెన్స్ అంటే చాలా థిక్ అనమాట. డెన్స్ అంటే ఏంటి? చాలా థిక్. ఈ థిక్ వాళ్ళని, థిక్గా ఉండే ఈ స్ట్రాంగ్గా ఉండే ఆర్ఎస్ఎస్ నెట్వర్క్లోని మనకి చాలామంది సెల్ఫ్ అపాయింటెడ్ గ్రూప్స్ ఆఫ్ సిటిజన్స్ ఉంటారు. వీళ్ళెవరు? దే అండర్టేక్ ద లా ఎన్ఫోర్స్మెంట్, ఓకే, ఇన్ ద కమ్యూనిటీ. వీళ్ళకి లీగల్ అథారిటీ ఏమి ఉండదు, వీళ్ళేం లీగల్ ఏజెన్సీస్ కాదు, కానీ దే బికమ్ విజిలాన్స్. అలాంటిది అన్నమాట వ్యవస్థ ఆర్ఎస్ఎస్ అన్నది. సో దే టేక్ లా ఇన్ టు దేర్ హ్యాండ్స్ అండ్ సీ టు ఇట్ దట్ ద ఆర్ఎస్ఎస్ డెన్స్ నెట్వర్క్ ఈజ్ నాట్ ఇంపాక్టెడ్ బై ఎనీ కైండ్ ఆఫ్ చేంజ్ ఆర్ చేంజ్ ఆఫ్ గాడ్. ఓకే, సో చాలా స్ట్రాంగ్గా వాళ్ళకి వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటారు అని ఆథర్ గారు అన్నారు. సో టుడే we have highlighted all the words and I have also told you the meanings of all the words. Clear? Hope this change of tutorials will help you. మీకు చాలా తోడ్పడతాయి అనుకుంటున్నాం. ఐఏఎస్ హైదరాబాద్ వాళ్ళ యాజమాన్యంలోని ప్రతిరోజు మీకు ఈ హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ అనేది జరుగుతుంది. ఉభయ రాష్ట్రాల్లోని ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో మీకు ఎంతగానో ఈ క్లాసులు తోడ్పడతాయని మేము ఆశిస్తూ ఈ క్లాసులు కండక్ట్ చేస్తున్నాం. రేపు మళ్ళీ ఒక కొత్త ఎడిటోరియల్ ఆర్టికల్తో కలుద్దాం. థ్యాంక్ యూ.